హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పొనక జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హెడ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. సుబ్బరాజు గుప్తా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు బార్ కౌన్సిల్ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించడం అనేటువంటిది నిత్యం జరిగిపోతూ ఉంది. అదే సందర్భంలో రాజకీయపరమైనటువంటి ఉద్దేశాల కాదా అన్నది పక్కన పెడితే అనేక అంశాలు న్యాయపరమైనటువంటి చిక్కులలో చేరుకుంటూ ఉన్నాయి. దానికి పరిష్కారాలు కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులే. గత 2-3 నెలలుగా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి అంశాలలో ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు వ్యవహారం. దాని మీద కింద కోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి అప్పీర్ అవుతున్నారు రఘురామకృష్ణరాజు. ఇంకొక వైపున రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సహానీని తొలగించాలంటూ వేసినటువంటి పిటిషన్లు నిన్నటితో క్లియర్ అయిన కొట్టివేయడం జరిగింది. ఇక న్యాయపరమైనటువంటి వ్యవహారాలని రాజకీయాల కోసం వాడుకుంటున్నట్ట, లేదా నిజమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి అంశాలే కోర్టులలో వాదోపవాదాల దగ్గరకు వస్తున్నాయా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా నీలం సహాని కేసు గత ఆవిడ నియామకం అప్పటి నుంచి పెద్ద ఎత్తున వివాదమైనటువంటి అంశం ఏంటంటే, ఇంకేముంది, ఆవిడ ఉద్యోగం నుంచి తొలగించేస్తున్నారు. ఆవిడ గురించి అప్పట్లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు, ఆవిడకి అసలు లాంగ్వేజ్ వచ్చా, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చా, ఆవిడకి దాని గురించినటువంటి కరెక్ట్ అర్థం తెలుసా లాంటి వ్యాఖ్యలు చేయటం, దాంతోపాటుగా ఎన్నికల నిర్వహణని ఆపటం, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ సుదీర్ఘకాలం పాటు విచారణల తర్వాత మొన్ననే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కి అనుమతి ఇచ్చారు. అదే సందర్భంలో ఆవిడ మీద వ్యాఖ్యలకు సంబంధించి వాల్యూ లేదని చెప్పారు. ఇప్పుడు నీలం సహాని నియామకానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రాబ్లం ఏమీ లేదు అన్నటువంటి తోసిపుచ్చారు. కానీ ఈలోపుగా పత్రికల సాక్షిగా పెద్ద ఎత్తున ఆవిడ కెరీర్కి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అసలు నీలం సహాని కేసులో ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ ముందు చూద్దాం. జనార్దన్ రెడ్డి గారు, ఏం జరిగింది అసలు నిన్న? ముందుగా మన అక్కడ ఉన్న పెద్దలకి, మన ప్రైమ్ 9 ప్రేక్షకులు నమస్కారం అండి. ఇది ఒక చిన్న నేపథ్యం సాయి గారు. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటంటే, ప్రజాక్షేత్రాన్ని ప్రధాన ప్రతిపక్షం వదిలేసిందండి. వాళ్ళకి తెలిసిపోయింది ఈ ప్రజాక్షేత్రంలో మనం ఏమి తీసుకెళ్ళినా అది మనం నిలబడలేమని తెలిసిపోయి కోర్టుల్ని ఆసరా తీసుకున్నారు. సుమారుగా ఇప్పటికి 200 పైచిలకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, సుమారు 23,000 పైచిలకు రిట్ పిటిషన్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పడ్డాయండి. అంటే 23,000 రిట్ పిటిషన్స్. అంటే రిట్ పిటిషన్స్ అన్నీ కూడా సహజంగా అగెనెస్ట్ టు ది గవర్నమెంట్ అగ్రీవ్డ్ పార్టీస్ వేస్తుంటారు. దాంట్లో సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా దీంట్లో చూస్తే ఈ ఇళ్ల స్థలాల మీద కానీ పంచాయతీరాజ్లో కానీ వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి వేయడం జరిగింది. ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుందండి. ఒక ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రజాక్షేత్రం వదిలేసి కోర్టులని నమ్ముకుందో ఆ రోజు నుంచి కూడా ఒక ఆర్గనైజ్డ్గా, ఎందుకంటున్నానంటే ఆర్గనైజ్డ్ అని, రఘురామకృష్ణరాజు కేసులో మనం చూసాం. ఆయన కాల్ డేటా వాట్సాప్ చూస్తే ఈ బెయిల్ క్యాన్సిలేషన్లో చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఎలాంటి చాటింగ్లు చేశారనేది తెలుసు అందరికీ, ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్ కాదు కదా, దేశవ్యాప్తంగా కూడా ఆ పిటిషన్ మీరు ఇప్పుడు వేస్తున్నారు, ఏమేమి రాశారు అవి మాకు పంపించండి అనడం, దాన్ని కరెక్షన్ చేయడం, దాన్ని ఫైన్ అనడం అన్నీ కూడా మనం ఆ చార్ట్స్లో కూడా మనం ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి వచ్చిన దాన్ని మనం చూసాం. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షం ముఖ్యంగా దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ లాయర్స్ కానీ ఒక ఆర్గనైజ్డ్ పెయిడ్ ఒక లీగల్ సెటప్ని వాళ్ళు చేసుకొని ఇది నిర్వహిస్తున్నారనేది అది జగమెరిగిన సత్యం. దాంట్లో ఎవరు కాదన్నా అది ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఈరోజు లేదు. సో ఇది ప్రతి జియో రాకముందే వాళ్ళు ముందే దాన్ని ఛాలెంజ్ చేస్తారు. జియో పబ్లిక్ రాదండి, డొమైన్లో రాదు, కానీ వెంటనే అక్కడ పిల్లు పడిపోద్ది. అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేసేస్తారనమాట. అంటే డిఫరెంట్ వాళ్ళ సెట్ ఆఫ్ ఒక 30-40 మంది అడ్వకేట్స్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ప్రధాన ప్రతిపక్షానికి కానీ తోక ప్రతిపక్షాలు కొన్ని ఉన్నాయండి, ఎలాంటి లేని వాళ్ళకి అదే పని. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన ఒక ఆర్గనైజేషన్గా ఒక వ్యవస్థలో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేని కారణంగా వాళ్ళు అది ఒక 2 సంవత్సరాల నుంచి దాన్ని ఎన్నుకున్నారు. దాన్ని దిగ్విజయంగా వాళ్ళు నడుపుకుంటున్నారు. అది
కొంత సింగిల్ జడ్జి వరకు కొంత విజయాలు వాళ్ళకి వస్తున్నాయి. దాన్ని మళ్ళీ డివిజనల్ బెంచ్లో మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. గత 30 సంవత్సరాల్లో ఇన్ని రకాల పిల్స్ కానీ, ఇంత ప్రభుత్వం మీద కానీ, ఇది కానీ ఎప్పుడు కూడా పడింది లేదు. అన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ఈ గత 2 సంవత్సరాల్లోనే ఇంత అగ్రెసివ్గా దానికి మళ్ళీ మనం ఆ టైప్కి డైవర్ట్ అయిపోతున్నాం. నీలం సహానిది ముందు మాట్లాడదాం. ఎందుకంటే నీలం సహాని కాదు కదా, ఈవెన్ ఎవరైనా కానీ పోలీస్ కమిషన్ అథారిటీ చైర్మన్ కానీ ప్రతిదీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ఈవెన్ ప్రతి గవర్నమెంట్ లీడర్స్ని కూడా అపాయింట్మెంట్ కూడా ఛాలెంజ్ చేస్తారు. చిన్న పోస్టులు కాదు, ఏదైనా కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఒక టెక్నికల్ లుసుకు పట్టడం, వెంటనే హైకోర్టుకు రావడం. అంటే సాధారణ మానవుడికి హైకోర్టుకు రావడం అనేది ఒక చిన్న, అది అంత ఈజీ పని కాదు. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ప్రధాన ప్రతిపక్షం నడుపుతుందనేది అందరికీ తెలిసిన విషయం. అది ఎవరు కాదన్నా దాన్ని ఆ సాక్ష్యాధారాలతో నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రతి విషయంలో కూడా, ప్రతి జీవోలో కూడా. సో అందువల్ల ఏంటంటే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్లు ఎవరు వేస్తారు? ఎవరో పౌర హక్కులు సంఘాలు, ప్రజా సంఘాలు, ఏదో ఒక. కానీ ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఈరోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ని నడిపేస్తున్నాయి. వాటిని దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద అడ్వకేట్స్ని ఢిల్లీ నుంచి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి కూడా ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థికమైన పుష్టి వాళ్ళకు ఉంది, అమరావతి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. సో దాంట్లో మనమేమి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కోర్టుకు రావడం కూడా తప్పు కాదు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, రావచ్చు. సో ఈరోజు నీలం సహాని గారి విషయంలో జరిగింది ఏంటంటే, ఆమె రిటైర్ అయినాక సీఎం గారి దగ్గర సలహాదారుడిగా పనిచేశారు కాబట్టి ఆమె నియామకం చెల్లదనేది ప్రధానమైన ఆరోపణ. దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది నిన్న. ఇదే కాదండి, ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే డిగ్రీ కాలేజీలకి ఫీజు నిర్ణయిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసిందో దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు. దాన్ని కూడా నిన్న అది అలా కుదరదు, ఏదన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి 4 వారాల్లో ఫీజులు నిర్ణయించమని చెప్పి నిన్న డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి దగ్గర సింగిల్ బెంచ్లో ఒక ఆర్డర్ రావడం, దానికి వాళ్ళకి అగనెస్ట్ వస్తే వాళ్ళు డివిజన్ బెంచ్కి పోవడం, ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వం డివిజన్ బెంచ్కి పోవడం, అక్కడ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోవడం. ఈ తంతు గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతూనే ఉందండి. ఇది నేపథ్యం. రైట్. అంటే నిన్న నీలం సహాని కేసు కొట్టివేసినప్పుడు న్యాయస్థానం ఏం చెప్పింది అంటే, ఇలా మనం ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకునే ఒక నియమాలు ఉన్నప్పుడు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎక్కడ పనిచేశారు అనేది క్రైటీరియా కాదు. సీఎం సలహాదారుగా ఉన్నారా, లేదా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారా, ఏ డిపార్ట్మెంట్లో ఏదైనా చేశారనేది దాని క్రైటీరియా కాదు. కేవలం మనం వాళ్ళకి ఇచ్చినటువంటి క్రైటీరియా, ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమేమి ఉండాలి, రిటైర్ అయినట్టు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండాలి. సో అలాంటి క్రైటీరియాలు మాత్రమే తీసుకోవాలి. కానీ ఏదో వాళ్ళు తర్వాత రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలో మళ్ళీ పనిచేశారనే ఒక గ్రౌండ్ అనేది కరెక్ట్ కాదనేది డివిజన్ బెంచ్ వాదన. రైట్. సుబ్బారావు గారు ఏమంటారు? సుబ్బారావు గారు మీది మ్యూట్లో ఉంది, ఆడియో ఒక్కసారి చెక్ చేసుకోండి. సాయి గారు, ఇది మా మిత్రుడు చెప్పినట్టుగా ప్రజాక్షేత్రం, కోర్టుల క్షేత్రం అలాగేమి ఉండదండి. ఎప్పుడైతే ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా జీవోలు ఇవ్వటం కానీ, ప్రయత్నాలు చేయటం కానీ చేస్తే డెఫినెట్గా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. వాటిని తప్పని చెప్తే, అందుకే ఇప్పటి వరకు దాదాపుగా 200 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. కానీ కొన్ని తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా వచ్చినాయి, తక్కువ బాగా. కాకపోతే దురదృష్టం ఏంటంటే, జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి అనుకూలంగా అయితే నీలం సహాని కేసులో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసులో, లేకపోతే విజయసాయి రెడ్డి కేసులో, లేకపోతే నిన్న వచ్చినట్టు 2-3 కేసులో వచ్చినప్పుడు చంకలు కొట్టుకుంటున్నారు. రానప్పుడు న్యాయస్థానాన్ని విమర్శిస్తూ వాట్సాప్ల్లో మెసేజ్లు పెట్టి అసభ్యకరంగా వ్యవహరించి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించే దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం. రెండోది, మీరు చెప్పారు విజయసాయి రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు విషయం. బెయిల్ రద్దు విషయంలో వేశారు. ఎవరు వేశారండి? వైఎస్ఆర్సీపీ ఎంపీ వేశాడు.
వేరే పార్టీ బయటోడు కాదే, మీ పార్టీ వాడే మీ పార్టీ మీద వేస్తున్నాడు. మీ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు మీ పార్టీ వాడు కాదనుకున్నప్పుడు ఆయన్ని తీసేయచ్చు కదా. బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో చెప్పండి. ఎందుకు తీసేయటం లేదు? ఎందుకు బయటికి గెంటేయటం లేదు? బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో మీ చెప్పండి. పార్టీలో ఉంచుకొని ఎందుకు గుద్దులాడుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలు ఆలోచించరా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ఇక్కడ రామకృష్ణరాజు గారికి లేకుంటే జగన్మోహన్ రెడ్డికో లేకుంటే వైఎస్ఆర్సీపీకో మధ్య విభేదాలు వచ్చాయనుకోండి, మీరు ఇమ్మీడియట్ గా అతను బయటికి గెంటేయండి. ఎందుకు ఆయన పట్టుకుని కూర్చుకుంటున్నాడు? ఆయన 24 గంటల మీ వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి? మీరు ఖండించలేసిన ఎందుకు దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటున్నారు? కాబట్టి ఇక్కడ చాలా ప్రజలకు తెలుసులేండి. రెండోది మీరు అడిగారే అనవసరమా అవసరమా అనేది న్యాయస్థానం నెంబర్ వేసేటప్పుడు అది వాదనకు అనుకూలంగా ఉన్న కేసే అని భావించినప్పుడు నెంబర్ వేస్తారండి. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళకి 40 మంది లాయర్లు ఉన్నారా, వైఎస్ఆర్సీపీకి 100 మంది లాయర్లు ఉన్నారా? ఇక్కడ ఇది కాదండి సమస్య. ఇక్కడ చాలా స్పష్టంగా టైము వృధా అనేదానికి ఇక్కడ చాలా స్పష్టమండి. ఏదైనా న్యాయస్థానం ఒక కేసుకు నెంబర్ వేసేటప్పుడు ఇది వాద ప్రతివాదాలు వినటానికి అర్హతమైన కేసా అని చెప్పేసి భావించినప్పుడు మాత్రమే దానికి నెంబర్ వేస్తుంది. దాని మీద వాద ప్రతివాదాలు జరుగుతాయి. కానీ దాని మీద ఆ వాద ప్రతివాదాల మీద ఒక వ్యక్తికి ఓడిపోతాడు, ఒక వ్యక్తి గెలుస్తాడు. ఓడిపోయిన వ్యక్తి మరలా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడానికి కావలసిన హక్కుని రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఎవరికైనా ఇది తప్పు అని భావించినప్పుడు డెఫినెట్ గా న్యాయస్థానాలకు వెళ్ళాడు. అది రాజకీయం అవసరం లేదు. ఇంతకుముందు అలాగనుకుంటే ఆర్కే గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని కేసులు వేసామో మనం చూసాం. ఆనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేయలేదు. అదే రాజకీయం అనుకోవాలా, లేదంటే సమస్య మీద వేసాడు అనుకోవాలా? కాబట్టి ఇంతకుముందు ఆర్కే వేశాడు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వేస్తా ఉన్నారు. మిగతా ఇండివిజువల్ కూడా రైతుల సమస్యల మీద రిట్ పిటిషన్లు వేస్తా ఉన్నారు. లేకుంటే సుధాకర్ లాంటి వాళ్ళని చంపినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒక దళితుడి మీద ఒక డాక్టర్ని మాస్కులు అడిగినందుకు ఏ విధంగా చేశారో ఆయన రిట్ చేసుకున్నాడు. అంత మాత్రం అది పొలిటికల్ రిట్ ఎలా అవుద్ది? ఆయన ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసుకున్నారు. అలానే తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో లాయర్ని అక్రమంగా ఎత్తుకెళ్ళిపోయారు. అలానే కొత్తపేటలో ఒకళ్ళ చిత్తగొట్టేశారు పట్టుకొని. ఇలాంటివి జరిగినాయి. అలానే శిరోముండం కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇలాంటి వాటిలో మరి వ్యక్తిగత హక్కులు కదా అవి వేసుకోకుండా, కేసులు వేసుకోకుండా ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని సహించే పరిస్థితిలో వ్యక్తిగతంగా కూడా ఉండరు కదా. అవి రాజకీయాలు ఎలా అంత కడతారు మీరు? కాబట్టి ప్రాథమిక హక్కులు పరిరక్షించుకోవడానికి కొన్ని రిట్లు పడతాయి. రాజకీయంగా కూడా కొంత ఉంటుందని నేను లేనైతే చెప్పను. కొన్ని కేసులు రాజకీయంగా పడతాయి, కొన్ని వ్యక్తిగతంగా భారత రాజ్యాంగంలో ఉండే హక్కులను పరిరక్షించడానికి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కొన్ని ఉంటాయి. కాబట్టి 23,000 రిట్లు పడ్డాయి, లేదంటే 23,000 రిట్లు పడ్డాయంటే మీరు ఎన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు చేశారు, లేదంటే ఈ నెంబర్లు పడ్డాయంటే వాదనలకు వచ్చాయంటే ఎన్ని చట్ట వ్యతిరేకమైన చర్యలు, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, ఎన్ని ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే అన్ని రిట్లు పడతాయి. గతంలో రాకేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పాడు. పోలీసు వాళ్ళు ప్రజల్ని హింసిస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, వాళ్ళకి తీసుకెళ్లిపోతా ఉన్నారు ఏ నేరాలు లేకుండా. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్లు పడిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతాం కానీ, లేకుంటే వాళ్ళని విడుదల చేయడం కానీ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రాథమిక హక్కులు ఉల్లంఘించడం చెప్పారు కదా న్యాయస్థానం కూడా. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కానీ లేకుంటే ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఎక్కడైతే తప్పులు చేస్తుందో డెఫినెట్ గా వ్యక్తిగతంగా పడతాయి. అలానే రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఎప్పుడైతే అధికార పార్టీ ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ తప్పుడు కేసులు పెట్టేసి అదే లక్ష్యంగా పెట్టుకొని, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు డ్రైవర్లు ఎవరో తెలియనప్పుడు వాళ్ళ నాయకుల వాళ్ళ చేత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినప్పుడు, లేకుంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినప్పుడు ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమే కదా. వాటి మీద న్యాయస్థానాలను ఆశ్రయించాలి కదా. అవి రిట్లు పడ్డాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా రిట్లు పడటానికి ప్రభుత్వం అనుసరించే విధానాలు దోహదపడతాయనే విషయాన్ని ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విధానాల వల్లనే, ప్రభుత్వ చట్ట వ్యతిరేక విధానాల వల్లనే, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన వల్లనే ప్రజలు కానివ్వండి, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, డెఫినెట్ గా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేసే తప్పుల్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అది గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసుకుంటారు. అది సహజం.
కానీ ఇప్పుడు అత్యధిక నీలం భాగం ప్రజలు సహాని వేస్తా విషయంలో ఉన్నారు. అది ఏమంటారు? గమనించాలి. ఏం ఏమండి? జరిగిందంటారు నీలం సహాని ఏంటండి? విషయంలో? నీలం నీలం సహాని సహాని విషయంలో కేసులో ఏం జరిగింది? ఒకటండి, నీలం సహాని కేసు ఏదైతే ఈమె జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారుగా ఉన్నారు, తర్వాత ఎస్సీసీకి వచ్చారు. ఎస్సీసీకి వచ్చినప్పుడు ఎస్సీసీలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు కాబట్టి ఈయన సీఎం దగ్గర చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ భావజాలం ఆయన చెప్పిన విధంగా నడుచుకునే వ్యవహారం ఉంటుంది కాబట్టి రద్దు కావాలని చెప్పారు. న్యాయస్థానం దాంట్లో మీరు పూర్తి ఆధారాలు పెట్టలేదని కూడా న్యాయస్థానం ఒకనొక స్టేజ్లో మందలించిన సంగతి చూసాము. కాబట్టి ఒకటి, కొన్ని కేసుల్లో అన్నీ కూడా నిజాయితీగా అన్నీ కూడా చట్టపరంగా లోబడి పడతాయని చెప్పేసి నేను చెప్పను. కొన్ని కేసులు అసందర్భంగా కూడా పడుతూ ఉంటాయి. పడేవంటే ఈ రేర్ ఎస్టేట్ కేసులు. రైట్. అలాంటి రేర్ ఎస్టేట్ కేసుల్లో నీలం సహాని కేసు ఒకటే మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదండి. రైట్. శాంతి ప్రసాద్ గారు. ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు సాయి గారు, మీకు మరి చూస్తున్న విషయాలందరికీ దసరా శుభాకాంక్షలు. మా సోదరుడు జనార్దన్ రెడ్డి గారు సంఖ్య చెప్పి, ఏది రిట్ పిటిషన్ సంఖ్య చెప్పి ఏదో ఒక ఆలోచన క్రియేట్ చేద్దాం కానీ సంఖ్య అనేది ఇక్కడ ప్రధానం కాదు. కొన్ని వేల పిటిషన్లు ప్రభుత్వం మీద పడతాయి, అవన్నీ కూడా రిట్ పిటిషన్ రూపంలోనే పడతాయి. మిగతా అన్ని కూడాను అప్పీల్స్ వాటి రూపంలోనే ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏదైనా డైరెక్ట్ గా విధానాన్ని ప్రశ్నించాలంటే రిట్ పిటిషనే ఏకైక మార్గం. అందులో నానా రకాల రిట్ పిటిషన్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం అనుకోండి. ఇకపోతే రాజకీయ కోణంతో పడతాము, వాస్తవాలను వెలుగులో తీసుకురావడానికి పడతామా అనే ఆస్పెక్ట్ లోకి వస్తే కొన్ని విషయాలు రాజకీయానికి సమ్మిళితమై ఉంటాయి. అంత మాత్రాన వెయ్యటానికి వీల్లేదు, వెయ్యకూడదు అని అంటే అది రాజ్యాంగం పట్ల తూష్ణీకర భావమే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇందాక సోదరుడు సుబ్బారావు గారు లేవనెత్తారు. నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేస్తున్న పని ఏంటి? కేసుల మీద కేసులు, రిట్ పిటిషన్ల మీద రిట్ పిటిషన్లు వేయటమే కదా అతను బాధ్యత, డ్యూటీ అతనికి అప్పచెప్పింది. మరి అప్పుడు ఈ రాజకీయాల కోసం చేశారా లేదా ప్రజల కోసం చేశారా? నేనైతే ప్రజల కోసమే చేశాను భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఆ రకంగా, ఎందుకంటే ప్రజలు ప్రశ్నించలేనప్పుడు ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాలి. అది కూడా ఒక హక్కు. దాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి సక్రమంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎంత మేరకు సక్సెస్ అయ్యాడనేది అది వేరు విషయం, అది టోటలీ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒక సమస్యని, మౌలికమైన సమస్యల్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఇవి చట్టబద్ధంగా లేవు, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి, దయచేసి వీటి గమనించండి అని చెప్పి అడుగుతున్నాడు. మీరు ఈ రోజు నీలం సహాని కేసుకు తీసుకున్నారు. వాస్తవానికి నీలం సహాని కేసులో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ రాష్ట్ర హైకోర్టు వాటిని కన్సిడర్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకనే వాటిని ఇప్పుడు మొత్తం నాకు తెలిసి ముగ్గురు నలుగురు ఎంతమంది వేశారు. ఒక అతను అయితే విత్డ్రా చేసుకున్నాడు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యి. మిగతా డాక్టర్ శైలజ అనుకుంటా, మధ్యపాటి శైలజను, ఇంకోళ్ళు ఎవరో డాక్టర్ ఆర్ మహేష్ అనుకుంటా ఎవరో, వీళ్ళు వేశారు కదా. వాటి మీద తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఏమని వేశారు? సింగిల్ బెడ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు పునరుద్ధరణ చేయాలనే ఆ టెక్నికల్ రీజన్స్ మీద ఇచ్చింది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు 120 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కాబట్టి ఈ 120 కోట్ల రూపాయలు ఆ దగ్గర నుంచి రికవరీ చేయాలి అనే యాంగిల్లో వెళ్ళారు. అది నిజంగా వాస్తవం చెప్పాలంటే చాలా కష్టమైన పని. కోర్టులు కూడా దాని తీర్పు చెప్పలేవు. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు చెప్పిన ఒకే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ మీద ఆ రకమైన జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆ రకమైన రిట్ పిటిషన్ వేయటం అనేది కూడాను అంత ఆరోగ్యకరమైనది కాదు. ఎందుకంటే రేపు మళ్ళీ ప్రభుత్వం దాని మీద అప్పీల్కి వెళ్తే డివిజన్ పెంచి దాన్ని అనుకూలం చేయొచ్చు. ఈలోపే వీళ్ళు మధ్యలో దూరిపోవటం అనేది ఇది కొంత అత్యుత్సాహం కింద నేను పరిగణిస్తాను. అంత మాత్రం వాళ్ళ హక్కు లేదంటే హక్కు అయితే ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రాథమిక హక్కులు. ప్రభుత్వాలను కానీ ఇంకా ఏ ఇతర వ్యవస్థలు కానీ నిలదీసే హక్కు కోర్టుల ద్వారా ప్రతి వాడికి ఉంది. అందులో రాజ్యాంగం 32/226 కల్పించింది కాబట్టి వాటిని వాడుకోవచ్చు, తప్పలేదు. కానీ రాజకీయ కోణం అంటారా? నేను ఉదాహరణ చెప్తాను. మన విజయసాయి రెడ్డి గారి మీదను, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన కేసులు ఉన్నాయి. కోర్టు ఏం చెప్పింది?
రఘురామకృష్ణరాజుకి వేసే హక్కు ఉందని చెప్పింది. మీరు ఆ తీర్పు చూడండి. అయితే ఆయన చెప్పిన కారణాలతో నేను ఏకీభవించట్లేదు అని మాత్రం చెప్పింది తప్పితే అతని హక్కు లేదనే మాట చెప్పలే. హక్కు ఉందని విస్పష్టంగా చెప్పింది. లోకస్ స్టాండే, వీళ్ళు మొదటి నుంచి చెప్పారు కదా లోకస్ స్టాండ్ ఏముందని, లోకస్ స్టాండే ఉంది అని విస్పష్టంగా ఏసీబీ కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఒకసారి లోకస్ స్టాండ్ ఉన్నదాని తర్వాత ఈ కోర్టుని ఈయన మెప్పించలేకపోవచ్చు, పై కోర్టు అక్కడికి వెళ్తే మెప్పించచ్చేమో, లేదా ఇంకా పై కోర్టు వెళ్తే మెప్పించచ్చేమో. అది ప్రాసెస్, డ్యూ ప్రాసెస్, అది ఆ న్యాయ ప్రక్రియలో జరిగే ప్రాసెస్. కాబట్టి ఒక కోర్టు నమ్మించలేనంత మాత్రాన వీగిపోయాడు, ఒక కోర్టు అప్పీల్కి వెళ్తే. ఎందుకంటే మా అందరూ న్యాయవాదులు కూడా మాకు తెలుసు, ఒక కోర్టులో వీగిపోయినా రెండో కోర్టులో గెలుస్తాం, అక్కడ కూడా వీగిపోయినా మూడో కోర్టులో గెలుస్తాం. ఇవి మాకు సహజంగా జరిగే ప్రక్రియలే. ప్రజలకు కొంత వింత అనిపించవచ్చు, మీరు కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు, అదేంటి ఈ కోర్టుకి ఆ కోర్టుకి తీర్పుని. మన బొబ్బిలిపుల్లో ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి ఉంది, ఆ మాట చెప్తారు, కోర్టుకి తీర్పుకి తేడా వస్తుంది అనే మాట. కానీ మనం ఏం చేస్తాం, వాస్తవాలు అంతే. ఇప్పుడు సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విత్ రిగార్డ్ టు సెట్ ఆఫ్ లా, ఈ రెండింటి మధ్య ఆ ఘర్షణలో ఏది ఆ లాకు అనుగుణంగా ఉందనే దాని మీద ఎప్రిషియేట్ చేయడాన్నే తీర్పు అంటాం. దాన్ని ఎప్రిషియేట్ చేసి డెలివరీ చేయడాన్ని. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడవచ్చు ఆయా సందర్భాల్లో. కాబట్టి దీన్ని మనం తప్పుపడతానికి వీల్లేదు. రాజకీయ కారణాలు అనే ఒకే ఒక కారణంతో తీయడానికి మీరు 3G స్కామ్, 3G 4G స్కామ్ అనుకుంటాను, రాజకీయమైంది. కాంగ్రెస్ పార్టీల మీద చాలా విపరీతమైన ఇది తీసుకొచ్చి ప్రభుత్వం పోలడానికి కూడా కారణమైంది. కానీ చివరికి ఏమైంది? కేసు నిలబడిందా? నిలబడలే. కానీ ప్రోబ్ చేయాల్సిన కేసు అది. అలాగే బోఫర్స్ కేసు కూడాను. ఇవన్నీ కూడాను రాజకీయాలకు సంబంధించినప్పటికీ ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అంశాలు. వీటి మీద ఎవరో ఒకళ్ళు అంటే పిల్లి మెళ్ళ గంట కట్టాల్సిందే. ఎవరు పుణ్యం కట్టుకుంటారో అది వేరు విషయం. అయితే వీటి మీద కోర్టులకు వెళ్ళాలా తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్ర విభజన తప్పు, రాష్ట్ర విభజన పూర్తిగా సహేతుకంగా అసలు ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, చట్టాల ప్రకారం జరగలేదు, అసలు అక్కడ కోరం కూడా లేదని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? ఆయన ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి వెళ్ళాడు. అక్కడ తీర్పు వస్తుందా, అనుకూలంగా రాదా అనేది అది వేరు విషయం. వెళ్లే హక్కును ఎవరు కాదంటానికి ఇక్కడే ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. నేనే అదే అడుగుదాం అనుకుంటుండగా మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు. కొన్ని వేల కేసులకు సంబంధించి వేగంగా విచారణ జరుగుతూ ఉన్నాయి, తీర్పులు వస్తూ ఉన్నాయి, ఈ నడుస్తూ ఉంది. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధం అవునా కాదా, మేమైతే విరుద్ధం అనుకుంటున్నాం అంటూ ఆనాడు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ దాంట్లో మళ్ళీ లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యారు. దాని మీద బిల్లు పెట్టకముందే అడిగితే బిల్లు పెట్టలేదు కదా అన్నారు. బిల్లు పెట్టినప్పుడు బిల్లు మీద చర్చ జరుగుతోంది కదా అంది న్యాయస్థానం. బిల్లు తర్వాత అయిపోయిందండి అంటే మేము చూస్తామంది. ఈ రోజుకి రాష్ట్ర విభజన జరిగిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడిపోయినాయి, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, రెండోసారి ఎలక్షన్ కూడా జరిగిపోయింది. ఈ రోజు వరకు అది విచారణ జరగలేదు. అప్పుడు న్యాయం జరిగినట్ట? న్యాయం జరగలేదనే కదా మనం చెప్తుంది. ఇప్పుడు వాస్తవం అక్కడ న్యాయం జరగలేదు. మొదటిసారి అక్కడ కోర్టు తప్పు చేసింది. అయితే మనం తీర్పును తప్పుపట్టలేము. ఆ కోర్టు ఆ ఫ్యాక్ట్ ని అప్రిషియేట్ చేసింది. అయిన తర్వాత లేదు, కానీ అయిన తర్వాత వచ్చిన తర్వాత కూడాను దాని గురించి పట్టించుకోలేదు. ఇది ఈ రోజు వరకు లేదు, దాన్ని కనీసం దాని మీద విచారణ జరగలేదు. ఇబ్బందికరమైన విషయం. మరి వ్యవస్థ మీద కొంత నీళ్ళు పడతాయి కదా. అందుకనే చెప్పాను, ఆ వ్యక్తులు ఎప్రిసియేషన్, ఆ రోజు ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తులు ఎప్రిసియేషన్ బట్టి, వాళ్ళ అవగాహన బట్టి, ఆ ఫ్యాక్ట్స్ ని ఆ లాని కొరలేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో కొంత లోపాలు లేవని అడిగితే మనం అనటానికి వీల్లేదు. అయితే మనం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి కామెంట్ చేస్తే, సాయి గారు మీరు నేను ఇద్దరం కలిపి కామెంట్లు వద్దు నేనంటోంది. అసలు అలాగా ఉండొచ్చునా అంటే మళ్ళీ డేట్ అనేదే లేకుండా కూడా ఉంటాయా కొన్ని కేసులు? 100 కేసులు ఉన్నాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అందరు కాదు, చిన్న ఉదాహరణ చెప్తాను. చట్టం, గృహహింస చట్టం వచ్చింది. ఎంత కేసు అయినా 6 నెలల్లో తేల్చేయాలన్నారు. నేను ఫైట్ చేస్తాను, 10 సంవత్సరాలు ఈ రోజు కూడా కేసు తేలట్ల, 10 సంవత్సరాలు తేలట్ల. నిర్భయ కేసు లోపల ఎక్కడ ఉందంటారు? అది ఇప్పుడు మనం నిర్భయాది కూడా అదే కదా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంతేకాదు జగన్ రెడ్డి గారి కేసు పుష్కర కాలం అయింది, ఈ రోజు వరకు ఛార్జ్ ఫ్రేమింగ్ జరగల. ఇది నిజంగా విచిత్రమే. ఛార్జ్ ఫ్రేమింగ్ కూడా జరగకపోవడం అనేది విచిత్రమే.
రైట్, అదే ఇక్కడ ఉంటే వాటి వల్లనే జరుగుతుంది. కదా ఇష్యూ ఏంటనేటువంటి చర్చ నడుస్తూ ఉండేది. రైట్, ఇవాళ నీలం సహాని కేసులో అయితే ఇక అంటే పూర్తి మీకు అయిపోయినట్టేనా, చిన్న మాట మళ్ళీ చెప్తాను. అప్పీల్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయా? సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళి గెలిచే అవకాశాలు చాలా తక్కువ అండి. మీకు సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక మాట చెప్పింది, కోర్టులో కేసులు డిలే అవడానికి ఎవరు ప్రధాన కారణం కూడా కోర్టులో పరిశీలించాలి. కోర్టు వల్ల డిలే అవుతుందా, ముద్దాయిలు బుద్ధిపూర్వకంగా డిలే చేస్తున్నారా, లేకపోతే సాక్షులు రాకపోవడం వల్ల డిలే అవుతుందా, వీటిని కూడా పరిశీలించాలి. ముద్దాయి వల్ల డిలే అవుతుందంటే కోర్టులు చాలా సీరియస్ గా వ్యూ చేయాలని చెప్పి కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. చూద్దాం, పరిస్థితులు మారుతాయి. రైట్, మంచి పాయింట్. మీరేమంటారు గుప్తా గారు? సార్, అందరికీ నమస్కారం, దసరా శుభాకాంక్షలు అండి. మంచి సబ్జెక్ట్ అండి సాయి గారు. కాకపోతే ఇక్కడ గత ఇనిషియల్ గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అది కొత్త విధానము, అద్భుతం. దానివల్ల ఇంతవరకు ప్రజాస్వామ్యంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ కాలేదో, భారత రాజ్యాంగం కానీ, భారతీయ కోర్టులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, లేకుంటే అది అమలు చేసే వ్యవస్థలు ఏదో ఎక్కడైతే చేతులు ఎత్తేసాయో ఆ చాలా సమస్యలు రిజాల్వ్ చేశాయి. చాలా సమస్యలు. కోర్టులు కొత్త పంతాలు దొక్కున్నాయి, కొత్త విషయాలను దృష్టిలో పెట్టుకుని కొత్త స్ట్రాటజీలతో బయటకు వచ్చినాయి. ఎప్పుడైతే న్యాయస్థానాలు ప్రొయాక్టివ్ గా తయారైనాయో అప్పుడు ఇంకా శాసన వ్యవస్థ కానీ, శాసనాలు అమలు చేసే వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ కానీ వీళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు. అంటే ఇలాగా అయితే న్యాయస్థానమే పరిపాలిస్తుంది, ఇంకా మా రోల్ ఏం లేదనే ఒక వాదన బయట తీసుకొచ్చారు. రెండోది ఏమిటంటే, ఈ శాసనాల్ని అమలు చేయకుండా తమ్ము చెప్పిందే శాసనం అనుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ని ఎట్లా కంట్రోల్ చేయాలో ఇంతవరకు శాసనాలు ఏవి సూచించాల. భారతదేశంలో శాసన వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు కాకముందు ఉండే చట్టాలు చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైనా ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే అతని మీద చర్య తీసుకోవచ్చు, అఫెక్ట్ అయిన వ్యక్తి అతనికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం పై అధికారుల దగ్గరికి పోవచ్చు అనేది ఉండేది. తర్వాత మన దేశంలో శాసన వ్యవస్థ ఏర్పడిన తర్వాత గుడ్ ఫెయిత్ క్లాజ్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి అసలు శాసనాన్ని అమలు పెట్టని ఎగ్జిక్యూటివ్ని ఎవరు ముట్టుకోవడంలే. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చినప్పుడు పిల్లు వచ్చింది బయటకి. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తే గన మన సుబ్బారావు గారు చెప్పినట్టు కానీ, మన రెడ్డి గారు చెప్పినట్టు కానీ, జనసేన వాళ్ళ శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు కానీ, ఇది మోర్ ఇన్ అబ్యూస్ దాన్ ఇన్ యూస్. ఇది పబ్లిసిటీ ఓరియంటెడ్ లిటిగేషన్. ఇది వచ్చేసి కాకపోతే దీంట్లో ఎన్ని తప్పులు పట్టినా దీంట్లో ఉండే మంచిని వెయిట్ చేసినప్పుడు, బ్యాలెన్స్ చేసినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హ్యాస్ బికమ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటీ ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. రాజ్యాంగ వ్యవస్థను సక్రమంగా నడపడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది శాసన వ్యవస్థ కాదు, ఎగ్జిక్యూటివ్ కాదు, న్యాయ వ్యవస్థ ఈరోజు. కాబట్టి రూల్ ఆఫ్ లాను ప్రివైల్ చేయగలిగింది ఇప్పుడు పిల్ ద్వారానే. ఇక్కడ ఇప్పుడుండే ఈ రాజకీయ ఆరాటమా లేకుండా పోతే న్యాయ పోరాటం అన్నప్పుడు మనం దీన్ని అగైన్ కూడా ఇప్పుడు యాక్చువల్గా గత 6-7 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ పిల్స్ ను అర్జిత సేవలు చేశాయి. అంటే మామూలుగా ధర్మదర్శనాల నుంచి అర్జిత సేవలు చేసాయి. వాటిని ఆ ఎంట్రీ కానీ, నెంబరింగ్ కానీ, తర్వాత స్క్రూటినీ కానీ ఫస్ట్ బెంచ్కి పోతాయి, డివిజన్ బెంచ్ చూస్తుంది, అడ్మిసిబిలిటీ కానీ, మెయింటైనబిలిటీ కానీ ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ ఇన్ని జాగ్రత్తలు ఉన్నా కూడా అంటే పోస్ట్ జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, మన ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున అబ్జర్వేషన్ కూడా వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి కంప్లీట్ గా పక్కకు వచ్చేసి న్యాయ వ్యవస్థ ద్వారానే మొత్తం కార్యక్రమం నడుపుతున్నారు. ఈ రకంగా నడపడానికి ఏ కారణాలు ప్రోద్బలం చేశాయి? 1, 2 ఇది కరెక్టా? 3 ప్రజలు దీన్ని హర్షిస్తారా? 4 వ్యవస్థని కుంటుపెడుతుందా, లేకుంటే వ్యవస్థని ఇంకా క్రియాన్వితం చేస్తుందా, ప్రొయాక్టివ్ చేస్తుందా? ఈ విషయాలను పరిశీలిస్తే మనం ఈ 2-3 సంవత్సరాలుగా జరిగింది ఏమిటంటే, జడ్జిల్ని పని చేయనీయకుండా చేయడం, మిగతా సాధారణమైన పౌరులు కోర్టుకు రానియకుండా చేయడం, ప్రతి విషయాన్ని అంటే మన అదృష్టం కొద్ది కోవిడ్ వచ్చింది అనుకోవాలి. సో ఫార్ as పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఆర్ కన్సర్న్, ఒక జడ్జిని, ట్రైబ్యునల్ చైర్మన్స్ ని, అటెండర్లని, క్లర్కుల్ని ఎవరిని అపాయింట్ చేసినా కూడా ఒక రిట్ పిటిషన్. అసలు ప్రభుత్వానికి విధి విధానాలు నిర్ణయించడానికి దానికి అధికారం ఉందా? నిజంగా ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వమా అనే విచక్షణ కంప్లీట్ గా కోల్పోయి వ్యక్తిగతమైన ఫైట్ జరుగుతుంది. ఇది తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇతర పార్టీలు కూడా గమనించాలి. మనం వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నామా,
వ్యవస్థ ఫలితాల్ని ప్రజలకు అందేటట్టు చేస్తున్నామా, ఈ విషయంలో వాళ్ళు సమీక్షించుకోవాలి. కానీ మనమేం కామెంట్ చేసి ప్రజలుగా ఖచ్చితంగా రెండు పార్టీలు అత్యంత దుర్మార్గంగా పిల్ని దుర్వినియోగం చేస్తున్నాయి 100%. మనం టోటల్ నెంబర్ ఆఫ్ రిట్స్ ఫైల్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ వాస్ కన్స్యూమ్డ్ బై ది కోర్ట్స్ ఇన్ అడ్జుడికేటింగ్ దీస్ ఇష్యూస్ అన్నప్పుడు 100% బయటకు వచ్చేది ఇదే. నీలం సహానీ కేసులో అయినా, తర్వాత జగన్ గారి బెయిల్ కేసులో అయినా, ఆ తర్వాత 3 రాజధానుల విషయమైనా 100 సార్లు సుప్రీంకోర్టు ఈ కోర్టులు చెప్పింది ఏమి, పాలసీ డెసిషన్స్ లో ఐ కెనాట్ మా రోల్ లేదు, మాకు ఎక్స్పర్టైజ్ లేదు, మాకు మెటీరియల్ లేదు, ప్రజాప్రతినిధులు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని అమలు పెట్టడమే ది బెస్ట్ ఆప్షన్ అని ఇప్పటికి కోర్టులు 1000 సార్లు తీర్మానం చేశారు. ప్రతిసారి పాలసీ డెసిషన్ గురించి చర్చించేటప్పుడు ఆ ఫిల్టర్ మిస్ అవుతుంది. దానికి ఏం చేస్తారు, వ్యక్తిగతమైన కారణాలు చూపించి ఆ నిమిషంలో ఆ జడ్జితో ఆ వేసిన తర్వాత ఇంకా పిల్ నెంబర్ అయిన ముందు కాకుండా ప్రెస్ ముందర పోతారు. ఇంకా పిల్ నెంబర్ ఏంటది జడ్జి గారి సమక్షానికి కూడా పోయిండదు, లిస్ట్ లో ఉంటుంది 50 కేసో 70 కేసో 80 కేసో. అసలు జడ్జి గారు వినక ముందే దాని గురించి చర్చ మొదలవుతుంది పేపర్లలోను, ప్రెస్లోను, ఇంట్రెస్టెడ్ ప్రెస్లో. సో ఈ పరిస్థితుల్లో మనము ఈ పార్టీ తరపున కానీ, పార్టీ ఇండైరెక్ట్ గా పార్టీ ఫైనాన్స్ చేసి మోల్డ్ చేస్తా అంటే రిలీఫ్స్ కానీ ఇవన్నీ 100% రాజకీయ రాటాలే. ఇవి పబ్లిసిటీ ఓరియంటెడ్ లిటిగేషన్సే. ఖచ్చితంగా దే ఆర్ విత్ బ్యాడ్ ఫెయిత్ బిఫోర్ ది కోర్ట్. కాబట్టి ఇప్పుడు ఈ లిటిగేషన్స్ మొత్తము మరి తిరిగి న్యాయ వ్యవస్థ ఇచ్చి ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే వీ హ్యావ్ టు కమ్అట్ విత్. అదర్వైజ్ ఇంత అద్భుతమైన ఏదైతే ఒక పిల్ అనే వ్యవస్థ వచ్చింది, లోకల్ స్టాండ్ అయిన రిలాక్స్ చేస్తూ ఆ వ్యవస్థని మనం చుట్టు పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది డెలికేట్ ఇష్యూ అండి. మనిషికి ఆపరేషన్ చేసినట్టే ఏమి తీయాలో అది మట్టుకే తీయాలా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రమోటెడ్. దాంట్లో డిస్ప్యూట్ లేదు, దాంట్లో చర్చ లేదు. కానీ ఇప్పుడు ఈ అబ్యూజ్ని ఎట్లా ప్రివెంట్ చేయాలా? దిస్ ఈస్ వర్చువల్లీ పొలిటికల్ టెర్రరిజం దట్ ఈస్ హ్యాపెనింగ్. వర్చువల్గా ఐ కెన్ కాయిన్ దిస్ వర్డ్ పొలిటికల్ టెర్రరిజం. పొలిటికల్ పార్టీలు 4 గోడల మధ్య రాజకీయ వ్యూహాలు ఏవైతే రచిస్తున్నారో ఆ వ్యూహాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇంటెగ్రల్ పార్ట్ అయిపోయింది. ఇంకా ఏ స్థాయికి పోయిందంటే కంపెనీలు పోరాటంలో, వ్యాపార పోరాటంలో నీ ప్రోడక్ట్ను దెబ్బతీయడానికి అదొక పోరాటం. బిజినెస్ పోరాటాలు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వస్తున్నాయి. అంటే కంపెనీ బోర్డులో జరిగే రాజకీయాలు కానీ, రాజకీయ ఆఫీసుల్లో జరిగే రాజకీయాలు కానీ అన్నిటికీ కూడా అన్ని కోర్టు ముందరకు వచ్చి కోర్టు సమయాన్ని అత్యంత దుర్మార్గంగా తినేస్తున్నారు. సాధారణమైన పౌరుడు ఈ బికమ్ ఎన్ ఆడియన్, ఈ బికమ్ ఎ స్పెక్టేటర్, హెల్ప్లెస్ స్పెక్టేటర్. సో ఇప్పుడు లెట్ us కమ్ డౌన్ టు ది పాయింట్. నీలం సాహ్ని కేసు గురించి మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బేసికల్ గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది పికప్ చేసిన తర్వాత ప్రతి ఆఫీసరు ఆ నిర్ణయాలు తీసుకోకముందే, ఆమె మంచి చెడ్డ వినకముందే ఆమె చేసిన నిర్ణయాలు విమర్శించడం అనేది క్వైట్ న్యాచురల్. యువర్ అట్ లిబర్టీ, ఫండమెంటల్ రైట్ ఉంది, క్వశ్చన్ చేయొచ్చు. కానీ వ్యక్తి అపాయింట్మెంట్ క్వశ్చన్ చేయడం అప్సెట్. ఇది ఎక్కడా లాజికల్ కాదు. అన్ని రోజుల పాటు అత్యంత పెద్ద స్థాయిలో పనిచేసిన వ్యక్తి శీలాన్ని, పద్ధతిని, నైపుణ్యాన్ని, స్కిల్ని క్యాజువల్ గా, ఎఫర్ట్లెస్ గా శంకించడం అనేది దిస్ ఇస్ నాట్ రైట్. అసలు అలాంటి ఫిల్ నాట్ అట్ ఆల్ ఎంటర్టైనబుల్. నిర్ణయాలు ప్రశ్నించవచ్చు, అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి గుణాల గురించి, ఆ నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏ రకమైన విషయాలు మీరు పరిగణలోకి తీసుకున్నారంటే ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ డిబేటబుల్. సో నీలం సాహ్ని కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో మనం పూర్తిగా ఏకీభవించాల్సిందే, ఆప్షన్ లేదు ఇక్కడ. ఇంకా మిగతా విషయాలు ఏవైతే జరుగుతున్నా మిగతా ఏరియాస్ లో మీరు రోడ్ వేసినప్పుడు కానీ, ఇంకోటి కానీ లేకుండా పోతే ప్రతిదీ ఇది అదని లేదు, ఒక్కటి కాదు ప్రతిదీ. ఇప్పుడు ఫార్మర్స్ లిటిగేషన్ ఢిల్లీలో ఆ బాగ్ దగ్గర మొత్తం బ్లాక్ చేయడం, ఫార్మర్స్ లాస్ సస్పెండ్ చేయడం, అంటే ఇక్కడ ఈ మొత్తం అంతా డిజైన్ మొత్తం ప్రతి కోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ ఇదే జరుగుతుంది. మనము సుప్రీం కోర్టులో లేటెస్ట్ గా చేసిన ఒక కామెంట్ మనం అందరం చూసాం పేపర్లో. మేము అమలు ఆపేసిన చట్టాల గురించి మీరు ఎజిటేట్ చేస్తే ఆర్ యు రియల్లీ రెస్పెక్టింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందలు చెప్పచ్చు మనం, కొన్ని వందలు. అసలు కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటా అంటది, చర్చిస్తా అంటది. ఆ చర్చతో పర్లేదు, డిబేట్లు జరుగుతూనే ఉంటాయి, కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో దిస్ ఈస్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, ఈ జడ్జెస్ బయట ప్రెస్ కానీ, ఇంటలెక్చువల్ సొసైటీ ఏదైతే ఉందో
ఇట్ ఈస్ గాట్ అమేజ్డ్, భయపడుతోంది, ఒక రకంగా ఆశ్చర్యపోతోంది. ఇంత దుర్మార్గంగా ఒక వ్యవస్థను అబ్యూస్ చేయొచ్చా? ఇంత దుర్మార్గంగా, ఇంత అద్భుతంగా పవిత్రమైన ఏదైతే ఆ జ్ఞానుల అంతర్మతం నుంచి వచ్చిన ఒక రైట్ ని దీన్ని వదిలేసేంత వరకు, ఈ రైట్ ని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేసేంత వరకు ఆగరా? దీనికి ఎలాగా కళ్యాణ దీంట్లో Right. ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉందండి. థ్యాంక్ యూ. నేను సాయి గారు చెప్పండి ఏదో చెప్తున్నారు. సాయి గారు ఇప్పుడు సుబ్బరాజు గారు ఒక్క నిమిషం. చెప్పిన గుప్తా గారు గుప్తా చెప్పిన గారు ఏదో చివరిలో కంక్లూడ్ చేస్తారు. అదే అది దాంట్లో మాత్రం నేను పూర్తిగా ఏకేపిస్తానండి. హక్కు లేదు, నేను రాజకీయ పార్టీలకి హక్కు లేదు అంటలేదు, బాధ్యత లేదంటున్నాను. హక్కు ఉంది. హక్కు లేకపోతే వాళ్ళు 226లో హైకోర్టుని తలుపు తట్టలేరు. సుబ్బారావు గారు చెప్పినట్టు స్క్రూటినీలోనే దానికి యోగ్యత ఉందా లేదా నిర్ణయిస్తారన్నది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పిల్లులోనే అది జరుగుతుంది, కానీ మామూలు రిట్ పిటిషన్లో దానికి రిక్వైర్డ్ ఫీజు ఫార్మేట్ ఉంటే ఆటోమేటిక్గా అది నంబర్ అయిపోతుంది. అంతేగాని దాన్ని అది యోగ్యత ఉందా లేదా అనేది రిట్ పిటిషన్లో చూడరు. అది ఎందుకంటే ఆయన సుబ్బారావు డబ్బులు ఉన్నాయండి, సార్ పిల్లు కూడా డబ్బు కట్టాలా? డబ్బు కట్టాలి. పిల్లుని మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. కన్సర్న్ అథారిటీ పర్మిషన్ ఇవ్వాల్సిందే. పిల్లులో మాత్రం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పిల్స్ పడుతున్నాయి, దాన్ని ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పే ఒక ఇదిలో పిల్లుకు మాత్రం ఆ రిస్ట్రిక్షన్ పెట్టారు. రిట్ విషయంలో లేదండి. రిట్ విషయంలో రిక్వైర్డ్ ఫీజు ఫార్మాట్లో ఉంటే, వాళ్ళ ప్రేయర్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నంబర్ అయిపోతుంది. అది సెక్షన్లోనే గుమస్తా లెవెల్లోనే నంబర్ అయిపోతుంది. దానికి ఒక అథారిటీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అది సుబ్బారావు గారికి పాపం తెలిసినట్లేదు, అది తెలుసుకోవాలి. ఓన్లీ పిల్లుకు మాత్రమే ఉంది అది. ఇంకా నేను రెండోది చెప్పేది ఏంటంటే, హక్కు అనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉందండి. రాజకీయ పార్టీకి కూడా హక్కు ఉంటుంది, మానవుడు సహజంగా ఉన్నట్టే హక్కు ఉంటుంది. కానీ బాధ్యత లేకుండా వేస్తున్నారు. బాధ్యత లేకుండా కోర్టు సమయాన్ని మన సుబ్బరాజు గారు గుప్తా గారు చెప్పినట్టుగా అది చేస్తున్నారనేదే ఒక బాధ. అంతేగాని ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ఈరోజు కోర్టుల ద్వారా ప్రతి చిన్నదానికి ఇంత విజిలెంట్గా ఉండడం అనేది, కోర్టుకు పోవడం తప్పు పట్టట్లేదు, కోర్టుకు పోవచ్చు. అదొక ఇది ఎన్లైట్మెంట్. సొసైటీలో కోర్టులు ఇన్ని కేసులు పడుతున్నాయంటే ఖచ్చితంగా అది ఎన్లైట్మెంట్, దాన్ని ఆహ్వానించాల్సిందే. అడ్వకేట్గా నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. కానీ కోర్టులు సమయం, ఈ వృధా చేసేటటువంటి పనిహిమాలినటువంటి పిల్స్ ఏదంటే ఇది ప్రతిదాన్ని ఛాలెంజ్ చేయడం, ప్రతిదాన్ని ఈ కోర్టుల ద్వారానే తేల్చుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. రైట్. ఇక్కడ పోతే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి ఆల్రెడీ క్రింద కోర్టులో కొట్టివేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి అప్పీల్ అయ్యారు. ఏం జరిగే అవకాశం ఉంది? మళ్ళీ తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది గతంలో చెప్పినటువంటిది అవుతుందా? ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి మీరేమంటారు సుబ్బారావు గారు? సాయి గారు, ఆల్రెడీ ఆ 2 కేసుల్లో విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండిట్లోనూ 2 వేరు ఆర్డర్స్ ఇచ్చారు. దాంట్లో విచిత్రం ఏమిటంటే, రామకృష్ణరాజు గారు ఏదైతే తన వాదనలో రేజ్ చేశారో అవి కొన్ని ప్రస్తావించాల జడ్జిమెంట్లో కూడా. కొన్ని ఏదైతే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు, ఉద్యోగాలు, వివిధ హోదాలు, వివిధ కాంట్రాక్టులు ఇచ్చారని ఏదైతే చెప్పారో దాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలి. కానీ న్యాయస్థానం మరి జనార్దన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈజ్ నాట్ ఏ అగ్రీవ్డ్ పార్టీ అని తెగ తప్పట్లు కొట్టారు. దాన్ని న్యాయస్థానం ఒప్పుకుంది. అతనికి అర్హత ఉంది, ఆయన వేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుంది, ఆయనకి ఆ పిటిషన్ వేసేటువంటి హక్కు ఉన్నదని చెప్పింది. అయితే ఇక్కడ ఒకటి సాయి గారు, కింద కోర్టులో తను వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు చెప్పినటువంటి తీర్పు కొన్ని అంశాలు లోపాలు దాంట్లో కొన్ని స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కొన్ని పరిగణలో తీసుకోకపోవటం, కొన్ని ఆర్గ్యుమెంట్లోకి రాని అంశాలను కూడా దాంట్లో జడ్జిమెంట్లో పొందుపరచడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు రాలేదని అన్నారు. రాలేదంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్లేటర్ గారు ప్లీ తీసుకోవాలా, కోవిడ్ వల్ల రాలేదని చెప్పేసి అని. కానీ పిటిషన్ తరపు ప్లేటర్ తీసుకోవాలా, కోవిడ్ వల్ల రాలేదని. కానీ న్యాయస్థానం మటుకి కోవిడ్ వల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు రాలేకపోయారని చెప్పేసి అని దానికి కోర్టు వాలంటరీగా వివరణ ఇచ్చింది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదేమైనా కోవిడ్ వల్ల కోర్టులో నడవలేదు కదా, అది ఆర్డర్లో ఎవరు ప్రస్తావించిన అంశాన్ని కూడా తనకి తెలుసు కదా, అబ్జర్వేషన్ పొందుపరిచారంటున్నా. అలా అబ్జర్వేషన్ చెప్పకూడదా? కానీ
అలాగా తనకు తాను న్యాయస్థానం తనకు తాను ఎవరో చెప్పినటువంటి అంశాలను కూడా దాంట్లో పొందుపరిచింది అనేది నేను చెప్తున్న అంశం సాయి గారు. ఎందుకంటే జనరల్ గా న్యాయమూర్తి ఏంటంటే ఇరు వర్గాల అంటే అలా వాదన మెన్షన్ ఇరు చెయ్యరా? వర్గాల వాదన ఆధారంగా తీర్పు చెప్తారు సహజంగా. కానీ దీంట్లో అలాంటివి జరిగినాయి. ఇంకోటి ఏంటంటే న్యాయస్థానం చెప్పేది ఏంటంటే అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి ఏర్పాటు చేసింది, అలానే కాన్స్టిట్యూషనల్ హెడ్డే కాబట్టి ఈయన అని చెప్పేసి అని దాన్ని వీళ్ళు చెప్పిన వాదనని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఒకటి సాయి గారు, డెఫినెట్ గా అది రివిజన్కి వెళ్ళింది. అయితే కొన్ని చిన్న అబ్జెక్షన్స్ వలన రిటర్న్ అయినట్టుగా తెలిసింది. నేను మాట్లాడాను కన్సర్న్ కౌన్సిల్తో కూడా. చిన్న రిటర్న్ ఏంటంటే మన రామకృష్ణరాజు గారి యొక్క బెయిల్ ఆర్డర్ కాపీ కూడా దీంతో పెట్టమని చెప్పేసి రిటర్న్ చేశారని చెప్పేసి సమాచారం ఉంది నాకు. అంటే రియల్ గా అయితే రామకృష్ణరాజు గారి బెయిల్కి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకి సంబంధం ఉంటుందని అయితే నేను అనుకోను. కానీ అడిగారు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. అంటే ఎవరు అడిగారు? అది కోర్టు అడిగినట్టుంది కదా, న్యాయస్థానం రిజిస్ట్రీని అడిగినట్టున్నారు కదా. రివిజన్ పిటిషన్ వేసినప్పుడు అది పిటిషన్ రిటర్న్ చేస్తూ రామకృష్ణరాజు గారికి ఏదైతే బెయిల్ ఆర్డర్ ఉందో ఆ బెయిల్ ఆర్డర్ కూడా ఈ యొక్క డివిజన్ పిటిషన్ తో పాటు ఎంక్లోజ్ చేయమని చెప్పేసి రిటర్న్ చేసింది అనేది నాకున్న సమాచారం సాయి గారు. కాబట్టి అందువల్ల అది డివిజన్ నెంబర్ ఇంకా అవ్వలేదు, అది అవుద్ది త్వరలో. సరే, ఇది ఏదైనప్పుడు కూడా ఆ ఒక్క కేసు వరకు అది హైకోర్టు వరకు వెళ్ళొద్ది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళొద్ది. దాంట్లో సరైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని ఒక ప్రత్యేకమైన కేసుగా, దీన్ని దేశంలోనే ఒక ప్రత్యేకమైన కేసుగా, ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం, ఒక నేర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక గ్రూపు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది. అది ఎగ్జిక్యూటివ్ అవనండి, లెజిస్లేటివ్ అవనండి, లేదంటే ఇతర కాంట్రాక్టులు అవనండి, వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. వాళ్ళ దిగువ పనిచేసేటువంటి మనుషులు ఏ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పే అవకాశాలు ఉంటాయి, సాక్ష్యాలు చెప్పే అధికారాలు ఉంటాయి. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదా అనేది ఒక ప్రధానమైన అంశం. రెండోది, ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో పిటిషన్ దాఖలు చేసిన అతని మీద కూడా ఈ విధంగా దౌర్జన్యాలు చేశారనేది రెండో వాదన రామకృష్ణరాజు గారిది. కాబట్టి ఒక భయానక వాతావరణాలు చేస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఎవరైతే ఈ ఐఏఎస్లు సాక్ష్యాలుగా ఉండవలసిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్రైజల్ రిపోర్ట్స్, యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్స్ ని యాక్సెప్టింగ్ అథారిటీ A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలే. కానీ కింద కోర్టు ఎందుకో ఆమోదించలేదు. సరే, పై కోర్టు డెఫినెట్ గా అటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇది ఇప్పటి వరకు ఈ దేశంలో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉత్పన్నం కాల. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన కేసు చేసుకొని ఇదివరకు జయలలిత గాని లాలూ ప్రసాద్ యాదవ్ గాని, ఒక మాట, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరి మీద కేసులు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు జేఎంఎం ముడుపు కేసులో ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు. అప్పుడు అవి కూడా వాళ్ళకే అధికారాలు అలాగే ఉంటాయి కదా, వాళ్ళ చేతుల్లో కూడా. ఒక్కటి సాయి గారు, వాళ్ళ జయలలిత కానీ లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ ఇంత దారుణమైన అంశాలని వాళ్ళు నిర్వహించలేదు. ఎందుకంటే మీరు చూడండి, జయలలిత కేసు దారుణమైనటువంటి కూర్చారు, సుబ్బారావు బాగా ప్రతి ముద్దాయికి ఏదో ఒక లబ్ధి. ఈవెన్ కాంట్రాక్ట్ జయలలిత కేసు దారుణమైన కేసుగా అనిపించలేదా? జైలు శిక్ష కూడా పడిన కేసు, జైలు శిక్ష పడింది, అదే అంటలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కేసు సాక్షులుగా నేను అక్కడ వాళ్ళు వ్యవహరించే తీరు సాక్షుల్ని తీవ్ర ప్రభావితం చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. ఎందుకు లేదు? అప్పుడు కూడా పిటిషన్స్ అయ్యా కదా, చివరికి వేరే రాష్ట్రానికి కూడా విచారణకు ఒప్పుకుంది కదా కోర్టు. కర్ణాటకలో విచారణ జరిగింది చివరికి. అక్కడ చీఫ్ సెక్రటరీ ముద్దాయిగా లేరండి, లేదంటే ఐఏఎస్ లో ముద్దాయిలుగా లేరండి. ఎందుకు లేరు? ఇక్కడ ఐఏఎస్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో ఐఏఎస్ ఉన్నారు కదండి. లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో ఐఏఎస్ జైలు శిక్ష కూడా పడింది కదా. చీఫ్ సెక్రటరీ కానీ హోదాలో తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యారు ఇక్కడ. కానీ వాళ్ళకి అప్పుడైతే చీఫ్ సెక్రటరీ కాదు కదా. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారండి సాయి గారు?
లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ జయలలిత కానీ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్లకి ప్రభుత్వ సలహాదారుడుగా తీసుకున్న సంఘటనలు ఉన్నాయా? అప్పటికి ఆ పదవులు లేవు అనుకుంటా. ముద్దాయిలుగా ఉన్న కాంట్రాక్టర్లకి టెండర్లు విశాఖపట్నం రేవు కానివ్వండి, లేకుంటే కాకినాడ రేవు కానివ్వండి, లేకుంటే విశాఖపట్నం ఈ సంబంధించినవి కానివ్వండి, అలాగే వాళ్ళ కాంట్రాక్టర్లను ప్రోత్సహించే సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఏది అదాని కాబట్టి ఇక్కడ అనేది అదాని కాదండి, మన ఈ దీంట్లో ముద్దాయిలుగా ఉన్న అయోధ్య రామిరెడ్డి రామిరెడ్డి లాంటి వాళ్ళు రైట్ రైట్ దీంట్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి ఆదానికి కాదండి, ఆదాని అంబానీల విషయం కాదు. దీంట్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి ఆ విధంగా కాంట్రాక్టులు ఇచ్చారు. నేను చెప్పేది అంటే ఇక్కడ కాంట్రాక్టుల్ని, అలానే రిటైర్డ్ అయినటువంటి ముద్దాయిలుగా ఉన్న ఐఏఎస్ అధికారులకి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నావు, వాళ్ళకి హోదాలు ఇస్తూ ఉన్నావు. అలానే ఇక్కడ చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు ప్రధానంగా ఎవరైతే ఐఏఎస్ఎల్ కంట్రోల్లో ఉంటారో అలాంటి చీఫ్ సెక్రటరీ కూడా ఇంతవరకు ఆయన ఆయన ఒక ముద్దాయి, అలానే చీఫ్ మినిస్టర్ ముద్దాయి. కాబట్టి ఇలాగా ఇంత పెద్ద ఏం చేయాలి వాళ్ళందరూ? ఇక ఐఏఎస్లు ఉద్యోగం తీసేయడము, లేకపోతే ముఖ్యమంత్రిగా పదవి ఉండకూడదు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? సుబ్బారావు గారు రాజ్యాంగంలో అలా ఉంది. సాయి గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఇలాంటి ఇప్పుడు ఆ లెక్కన మనకి ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆల్ ఇండియా క్యాడర్ కాబట్టి చిన్న పాయింట్ ఆల్ ఇండియా క్యాడర్ ఒక చిన్న పాయింట్, ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఆయన మీద కానీ వాళ్ళందరి మీదన రైళ్లకు సంబంధించిన కేసులు ఇలాంటివి బోలెడన్ని ఉంటాయి. అట్లాగే ధర్నాల కేసులు ఇట్లాంటివన్నీ ఏంటి శాంతి భద్రతల కేసుల కిందనే పెడుతూ ఉంటుంది. అసలు మన దేశంలో ఉన్నటువంటిది ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం అన్నటువంటిది సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియ. అప్పుడు ఇక వాళ్ళ జీవితంలో ఇక అధికార పక్షంలోకి రాలేరుగా. ఒకటి సాయి గారు, అప్పుడు ప్రతి అధికార పక్షం కూడా ప్రతిపక్షాన్ని బయటికి రానియకుండా ఉండాలంటే తొక్కవతలు పడేయడానికి కేసులు పెట్టేస్తే అయిపోద్ది కదా. అలాగా సాయి గారు, తెలంగాణలో జరిగింది అది ప్రజా ఉద్యమం, ఇది కాదు ప్రజల కోసం జరిగిన ఉద్యమం. ఇప్పుడు బోఫార్స్ కేసులో రాజీవ్ గాంధీ ఉన్నారండి, ఆయనే తర్వాత ప్రధానమంత్రి కదా. కేసీఆర్ తర్వాత చెప్పలేండి సాయి గారు, మీరు తెలంగాణ దానికి వివరణ చెప్పలేండి ఒకసారి. తెలంగాణకు వచ్చేటప్పటికి అనేది మళ్ళీ మనం ఒక పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అనేక కేసులలో ఇప్పుడు ఈవెన్ పివి నరసింహారావు మీద జేఎంఎం ముడుపుల కేసులో ఒక పక్క నడుస్తున్నప్పుడే ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నారు కదా. లెక్క ప్రకారం అయితే అభియోగం వచ్చి కోర్టులో కేసు నడుస్తుండే కదా, పక్కకి దిగిపోవాలి కదా మీరు. ఆయన ఎవరికి ప్రమోషన్ ఇవ్వలేదు కదండి, ఆయన ఎవరికి ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేదు, ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు కదా. ఎందుకు లేదు? జేఎంఎం వాళ్ళు మంత్రిగానే ఉన్నాడుగా, పెట్టుకోలేదు కదా. జేఎంఎం ఆయన చివరిదాకా మంత్రిగానే ఉన్నాడు. తర్వాత కోర్టు తీర్పు వచ్చాక జైలుకి వెళ్ళి నేను ఇక్కడ సాక్షులుగా అనేది పదవులు అయితే పోలేదు కదా. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో తర్వాత ఆయన ప్రమోషన్లు కూడా పొందారు ఐఏఎస్లు, ఆ తర్వాత జైలు శిక్ష కూడా పడింది. అవునండి, అది కాదండి నేను అనేది ఏంటంటే అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా రిటైర్డ్ అయిపోయినా కానీ వాళ్ళని పదవులు ఇచ్చేసి ప్రభుత్వ సలహాదారులుగా తీసుకుంటున్నారు, ఇవ్వకూడదని ఎక్కడ ఉందండి, ఇస్తా ఉన్నారు. ముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి విపరీతమైన పదవులు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమం వేరు, ఇది ఆర్థిక నేరం అండి. ఇది చాలా దేశానికి ప్రజలకి నష్టం కలిగేవంటి. ఇది మర్డర్ అయితే ఏదో ఇద్దరు ఆ కుటుంబానికి నష్టం జరుగుద్ది. ఇటువంటి ఆర్థిక నేరాలు సమాజానికి నష్టాన్ని చేకూర్చేటువంటి ప్రమాదకరమైనటువంటి నేరాలు ఇవి. కాబట్టి దీంట్లో లాలూ ప్రసాద్ నేరం నిరూపణ కాకముందే కదా ఈ గొడవ అంతా కూడా. నేరం నిరూపణ కాకముందే మనం నేరస్తుడని చెప్పేస్తున్నాం కదా. రాజ్యాంగం ప్రకారం అట్లా కూడా ఉంటుంది. నేరారోపణ ఎదుర్కొంటున్నా అన్న అదే అభియోగం ఎదుర్కోవడం అంటే నేను అనేది అదే. ఈ దేశంలో అభియోగమే అంటే కనుక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అభియోగాలు మోపడం అన్నది అధికార పక్షాలు చేస్తున్నటువంటి చర్య. ప్రతిపక్షమే తర్వాత ఇక జీవితంలో రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాలా, ఆ కేసులన్నీ తేలేదాకా ఇక ప్రతిపక్షమే ఉండదు. అధికార పక్షాలు అప్పుడు అహంకారమే ప్రవర్తిస్తాయి కదా. ఇప్పుడు ఒకటండి సాయి గారు, మీరు చెప్తుంది నేను ఇది ప్రత్యేకమైన కేసు అని ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఇందాటి నుంచి వివరిస్తా ఉన్నాను. నేను దీంట్లో మిగతా చోట్ల పివి నరసింహరావు లేకపోతే జయలలిత లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు నేను అనే పాయింట్ ఇక్కడ నేను సూటిగా మిమ్మల్ని అడిగిన పాయింట్ ఒకటండి. మీరు అంటోంది ఏంటంటే ఈ ఉండటం ప్రమాదం. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు పెట్టారు, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరినీ తీసేసి పక్కన పెట్టేస్తాం అంటే వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని కాలు రాయడం కాదు. వాళ్ళు నేరస్తుల నిరూపణ కాకముందు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి అధికారాన్ని దూరం చేయడం కదా. ఒకటి సాయి గారు, చట్టంలో చాలా స్పష్టంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరగాలి అనేది ఉంది.
ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరగడానికి కావాల్సిన పరిస్థితుల్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దానికి నేను అనేది ఏంటంటే, ఆల్ ఇండియా సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ఎవరైతే దాంట్లో సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షుల్ని ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి వేరే ప్రాంతానికి బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. బదిలీ చేస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు. వాళ్ళ ఉద్యోగాలను అదే కేంద్ర తీసేయమంటారా? ప్రభుత్వం వాళ్ళ మీద విచారణ చేయొద్దు అన్నటువంటిది కూడా కొంతమందికి ఇచ్చింది, కొంతమందికి విచారణకు అనుమతి ఇచ్చింది. అవునండి. ఇప్పుడు అలా క్లీన్ చిట్ ఒకటండి ఇచ్చింది సాయి గారు, కొంతమంది అధికారులకి. ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర అధికారంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ACP కోర్టులు ఏర్పాటు చేయకుండా, అధికారంలో CID ని ఉన్నప్పుడు కేసులు పోలీసులు కంట్రోల్ చేయకుండా, ఉపయోగించుకుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆఫీసర్స్ సెంట్రల్ అపాయింట్ గవర్నమెంట్ చేయకుండా, CBI అధికారంలో ఉన్న ని, న్యాయ ED ని వ్యవస్థను సంపూర్ణంగా నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఈ పొద్దు వేదాలు వల్లిస్తే ఎలా చేయాలండి? అసలు ఏ క్రిమినల్ కోర్టులో అయినా ఒకటి స్టాఫ్ ఉందా? ఏ క్రిమినల్ కోర్టులో అయినా పనిచేస్తున్నారా? ఏ క్రిమినల్ కోర్టులో అయినా మాటలు ఉన్నాయా? సాయి గారు, పిటిషన్లు వేయడము, ఫోటోలు నిమిషం తీసుకోవడము, బయటకు వెళ్ళిపోవడము, సుబ్రాజ్ గారు, ఒక్క రాజకీయమైన నిమిషం. కామెంట్స్ చేయడం. సార్, వ్యవస్థను ఎవరు అబ్యూస్ చేస్తారన్న విషయం ఇట్స్ మోర్ దెన్ క్లియర్. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇంటర్ఫియర్ సుబ్రాజ్ గారు, కాలేదు, ఒక్క నిమిషం. స్టేట్ గవర్నమెంట్ పని చేయలేదు. ఇది అబ్సర్డ్. సారీ ఒకటి సాయి గారు, రైట్ రైట్ ఇక్కడ ఇక్కడ మన Right. ఒకటి ప్రభుత్వాలు మీరు చెప్పినట్టుగా తన చేతుల్లో ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చేప్పటికి ఈడీని, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయి. దాడి చేసిన తర్వాత ఆ ప్రత్యర్థుల్ని తమ పార్టీలో కార్యకర్తలుగా సభ్యులుగా చేర్చుకుంటున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిఐడిని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని, అలానే ఏసీబీని లేదంటే సిఐడిని ఉపయోగించుకొని ఏ విధంగా కొంతమంది ప్రత్యర్థి రాజకీయ నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారో మనం చూసాము. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సంస్థల్ని ప్రభావితం చేస్తాయనేది చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు సాయి గారు. రెండోది పెండింగ్ గురించి చెప్తా ఉన్నారు ఇందాక బీజేపీ మిత్రులు. సుప్రీంకోర్టు సాయి గారు పార్లమెంటరీ కమిటీ కానీ, లా కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసిందండి. ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరీక్షించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారండి? 13 మంది మాత్రమే ఉన్నారు. 50 మందికి 13 మంది మాత్రమే ఉన్నారు. 13 మందిలో అనేక పోస్టులు ఖాళీ. హైకోర్టులో నిన్న 160 కేసులు పంపితే 160 జడ్జెస్ రికమెండ్ చేస్తే కొలీజియము 6 అపాయింట్ చేస్తారండి, లేదంటే 9 మందిని అపాయింట్ చేస్తారా? మిగతా 160 మంది ఎందుకు జాప్యం చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం? 9 మందిని, మిగతా 160 మందికి 9 మందిని పెడితే మిగతా వాళ్ళని ఎందుకు అపాయింట్ ఎందుకు జాప్యం చేస్తా ఉందండి? చీఫ్ జస్టిస్లు ఎంతకాలం అయిందండి? 7 ఎంతమందిలో చీఫ్ జస్టిస్లు బదిలీ చేస్తూ తీర్పిచ్చారు, ప్రమోషన్ ఇస్తూ తీర్పిచ్చారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకుని కూర్చుంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందువల్లే న్యాయస్థానాల్లో కేసులు జాప్యం జరగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు వ్యవహరించే తీరు, ప్రభుత్వాలు వ్యవహరించే విధానాల వల్లే. మనం డైవర్ట్ అయిపోతున్నాం. మళ్ళీ జగన్ కేసులలో ఏమవుతుంది? జగన్ విజయసాయి రెడ్డిల బెయిల్ కేసుకు సంబంధించి మళ్ళీ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది హైకోర్టు. ఒకటి సాయి గారు, ప్రతి వ్యక్తికి కింద కోర్టు ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళేవంటి హక్కు ఉన్నది. డెఫినెట్ గా కింద కోర్టులో అవకాశం ఏ మేరకు ఉందంటున్నాను నేను దీంట్లో. ఒకటండి, అగ్రీవ్డ్ పార్టీగా ఆయనకి వేసే హక్కు ఉందని చెప్పేసి కింద కోర్టు కూడా చెప్పింది. కాబట్టి అందులో డౌట్ లేదండి, మళ్ళీ మనం అక్కడికే వస్తున్నాం. ఏమండి అందులో డౌట్ లేదు, అధికారం ఉంది. ఇక ఏం జరిగే పరిస్థితి ఉండొచ్చు సుమారు? ఒకటి సాయి గారు, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే డెఫినెట్ గా ఈ కేసులో హైకోర్టు ఇస్తుందా, సుప్రీంకోర్టు ఇస్తుందో చెప్పలేను, కానీ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, అలానే చట్ట ప్రకారం కానివ్వండి, ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలో అనేది ఒక గైడ్ లైన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను సాయి గారు. కాబట్టి ఆర్థిక నేరాలు పాల్పడిన, ఎందుకంటే ఇచ్చింది లా కమిషన్ కూడా క్రిమినలైజేషన్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శాంతి ప్రసాద్ గారు. సాయి గారు, రాజకీయాలు పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏందని మా మిత్రులు చెప్తున్నారు. అసలు ఈ పిల్ కాయిన్ చేయటానికి నాడు
తత్వవేత్త, సామాజికవేత్త, కమ్యూనిస్టు భావజాలం తీవ్రంగా ఉన్న కృష్ణయ్యర్ గారు, హెచ్ఎన్ భగవతి, ఇటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని సామాన్య పౌరుడికి రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ పోరాడే శక్తి లేదు, వాళ్ళకి ఒక ఆయుధం కావాలనే ఉద్దేశంలో పిల్ అంటే మీరు ఒక ఉత్తరం రాసిన పోస్ట్ కార్డు ఆ రోజు 10 పైసలు 15 పైసలు ఉండేది, రాసినా కూడా సుప్రీంకోర్టు మీ యొక్క వాదన వింటది, మీ వేదనను గమనిస్తుంది అని చెప్పేసి ఒక సదుద్దేశంతో పెట్టారు. సరే కాలక్రమంలో పిల్లల్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు, ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటున్నారు. దానికి పదాల మార్పులు మారుతున్నాయి కానీ వాస్తవాలు అయితే మనం కొన్ని గమనించాలి. ఆ పిల్ వచ్చిన తర్వాత ఎంసీ మెహతా అని ఆయన ఈ పర్యావరణ కాలుష్యానికి సంబంధించి పలు లిటిగేషన్ వేశాడు, అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. అలాగే ఇప్పుడు అశ్విన్ కుమార్ ఆ ఉపాధ్యాయ బీజేపీకి సంబంధించిన ఆయన ఎన్నికల సంస్కరణల మీద విపరీతంగా పోరాడుతున్నాడు. మనం దాన్ని తప్పట్లేం కదా, అవన్నీ రాజకీయ కారణాలే కానీ సమాజానికి పనికొచ్చే కారణాలు, మనం వాటిని తప్పుపట్టలేము. ఇకపోతే మేము జనసేన పార్టీగా కూడా నేను చిన్న 2-3 విషయాలు చెప్తాను. మేము పిల్స్ వేసాం. ఎప్పుడు వేసాము? విశాఖపట్నంలో విగ్రహాలని అక్రమంగా నిర్మిస్తుంటే అక్కినే నాగేశ్వరరావు గారిది, దాస నారాయణరావు గారిదిను, నందమూరి ఎవరు వాళ్ళ హరికృష్ణది తీసేమని వేసాము. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పిల్లు. విశాఖపట్నం కాలుష్యం మీద మేము వేసాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ పేరుతో, బొలిశెట్టి సత్యనారాయణ గారి పేరుతో. కాకినాడలో ఇళ్ల స్థలాల గురించి మేము ఎన్జిటిలో వేసాం. అక్కడ సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేస్తూ ఈ జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి దాని మీద కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అలాగే ఓఎన్జీసీ కాలుష్యం మీద ఇచ్చాం కాకినాడ, మాకు సానుకూలంగా వచ్చింది 100 కోట్ల రూపాయలు జరిమానా కూడా వేయటం జరిగింది. ఇట్లా మేము పలు అంశాల మీద వేస్తున్నాం. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తున్నాం, రాజకీయమే. చంద్రబాబు నాయుడు సమయంలో ప్రయత్నంలో అమరావతి కట్టేటప్పుడు ఉండవల్లి, పెనుమాక, బేతపూడి అనుకుంటారు, ఈ ఇంకొక గ్రామం మీద ఉంది. మొత్తం ఈ 4 గ్రామాలు అప్పుడు పరిధిలోకి రాలా. అప్పటికే 33,000 ఎకరాలు అయిపోయి ఒక 2,000 ఎకరాల కోసం ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో. ఏది రహదారి కోసమును, కనెక్టివిటీ కోసం, వీటన్నిటి కోసం. అప్పుడు అతను ఒక చట్టం తీసుకొచ్చాడు, చట్టం నెంబర్ 20/18 లేకపోతే 21/18. అదేంటంటే మన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ నూతనంగా 2013లో వచ్చిన చట్టానికి బైపాస్ చేస్తూ గుజరాత్ ఒక చట్టం తీసుకొచ్చింది. అదే మోడల్లో తెలంగాణ తీసుకొస్తే దాని యాజ్ వర్డ్ టు వర్డ్ దించేసి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అందులో ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, కన్సెంట్ అనేది ఉంటే చాలు, ఎవడ ల్యాండ్ అయినా తీసేసుకోవచ్చు. అంటే మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళాడు. ఆ రోజు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, మన వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మంగళగిరి, ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో పిటిషన్ లైన్లోకి రావట్లా. ఆయన విశ్వ ప్రయత్నం చేశాడు, అది రావట్లా. అక్కడ ఉన్న స్థానికంగా వైసీపీ కార్యకర్తలు కూడా యాజిటేషన్ చేశారు, రావట్లా. వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పితే, పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం చేస్తేనే ఇది ఆగుతుంది అనే బలమైన నమ్మకానికి వచ్చి వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అందులో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నా డిస్కషన్స్, డైలాగ్స్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు. అర్ధరాత్రులు 1 గంట 2 గంటల వరకు జరిగింది డిస్కషన్లు. ఏం చేయాలి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు, మీరు నాకు రాజకీయంగా మీరు ఓటేస్తారు లేదు అనవసరం, కానీ మీది ప్రజా సమస్య, ఇది చాలా కీలకమైన సమస్య, ప్రభుత్వం ఇంత దమనకాండ చేయడం నేను అంగీకరించాలని ఆయన వచ్చి అక్కడ కూర్చొని దీక్ష చేశాడు. దానికి పర్మిషన్లు ఇవ్వాల, టెంట్లు వేయనివ్వాల, అయినా సరే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు అంటే ఒక్క రోజే గ్యాప్, ఆ రోజు కన్నా పవన్ కళ్యాణ్ గారు కూర్చోకపోతే అది తెల్లారే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసేవాళ్ళు. ఏం చేశాడు, నువ్వు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తే నేను ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను అని చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. మరి రాజకీయ పోరాటమే కదా, సామాజిక కోణం ఉంది కదా, కాదంటామా? హైకోర్టులో పోరాడారు, పిలిచి వేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, కానీ బలం చాలా. ఎందుకు చాలదని నేను ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి కొన్ని విషయాల్లో పోరాటాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇకపోతే రైట్, మనం ఈ జగన్ రెడ్డి గారి కేసు, విజయసాయి రెడ్డి గారి కేసు చూస్తే ఆ జడ్జిమెంట్ చూసిన నాకు 2 విషయాలు నాకు ఆశ్చర్యం వచ్చింది. ఒకటి, ఇందాక సుబ్బారావు చెప్పినట్లే అడగని విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. అటు పిటిషనర్ కౌన్సిల్ ప్రస్తావించాల, రెస్పాండెంట్ కౌన్సిల్స్ ప్రస్తావించాల. ఏంటి, ఎందుకు హాజరు కాదంటే కోవిడ్ అన్నారు. మీరు ఒక ప్రశ్న వేశారు, అట్లా చేయకూడదా అని. చేయకూడదు. పిటిషనర్లు కానీ రెస్పాండెంట్లు కానీ ప్రస్తావించిన విషయాలు కోర్టు ప్రస్తావించకూడదు. ఇట్ ఈస్ దేర్ బర్డెన్, దేర్ పెరిల్. వాళ్ళు లేవనెత్తుకోవాలా.
లేదా ఈ అంశం రేపు ఉన్నత న్యాయస్థానం ఇంకో పై స్థానంలో వెళ్తే అక్కడ మళ్ళీ పాయింట్ రేస్ చేసుకోవచ్చు. కానీ కోర్టులు దాన్ని ఇరికించకూడదు. రెండో కారణం ఏం కనపడుతుందంటే, అసలు ఇంతవరకు జగన్ రెడ్డి యొక్క ఈ బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో ఎవరు ఛాలెంజ్ చేయలేదన్నారు. మళ్ళీ సిబిఐ చేసిందన్నారు. ఒక ప్రధానమైన సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసింది అని కూడా అబ్జర్వేషన్ ఇస్తూ అది డిస్మిస్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు వరకు ఎటువంటి కండిషన్స్ వైలేట్ చేయలేదు కాబట్టి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇతను ప్రయత్నం చేయలేదు కాబట్టి నేను నమ్మట్లేదు అన్నారు, కొట్టేశారు. కాబట్టి ఆ విషయాలకి ఏంటంటే తదుపరి మళ్ళీ వేరే వెండితెర మీద మనం చూడాల్సింది. ఇప్పుడు చిన్న వెండితెర అయిపోయింది, ఇప్పుడు పెద్ద వెండితెర, ఇంకా పై వెండితెర ఉంటుంది. కాబట్టి మనం అంశాల వారీగానే మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయంగా మాట్లాడుకోకుండా ఉంటే కోర్టులు ఎందుకు ఈ రకంగా తీర్పులు ఇస్తాయి అనే దానికి మనం చెప్పలేము. టీవీ డిబేట్లో కూర్చొని విశ్లేషణ చేయలేం. వాళ్ళ ముందు ఆ టైంకి ఆయా పార్టీలకు సంబంధించిన అడ్వకేట్స్ ప్రస్తావించే విషయాలను బట్టే వస్తుంది తప్పితే మనం అనుకున్న అంశాలను బట్టి రాదు. ఇది దయచేసి ప్రజాబాహుళ్యం గుర్తించాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సాయి గారు. నా పర్సనల్ అదే డొమెస్టిక్ ఇందాక నేను ప్రస్తావించాను 10 సంవత్సరాలని. ఈ కరోనా సమయంలో ఒక కొత్త జడ్జి గారు వచ్చారు, జిల్లా జడ్జి గారు, అప్పీల్ పెండింగ్ లో ఉండగా ఆయన వెళ్ళిపోయాడు కూడాను. 500 రూపాయలు కింద కోర్టు నాకు గ్రాంట్ చేసింది. ఇది రెసిడె ఆ అమ్మాయి జీవనోపాధికని 500 రూపాయలు ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో ఒక మహిళకి ఒక కొడుకుంటే సరిపోతుందా? దాన్ని నేను ఛాలెంజ్ చేస్తే అప్పిలేట్ కోర్టు ఇంకొక 500 ఇచ్చింది ఉదారంగా. నా వాదన వల్ల కరోనా టైంలో ఆ కొత్త జడ్జి గారు వచ్చారు, ఏంటి ఇంత లాంగ్ పెండింగ్ కేసు ఏంటి, మనం ఎక్కడ ఎక్స్ప్రెస్ ఇచ్చుకుంటామని ఒక తీర్పు చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఎవడికి చెప్పుకోవాలా? హైకోర్టుకు పోవాలా? మరి హైకోర్టుకు పోవాలంటే మరి ఆ ప్లేటర్లు పెట్టుకుని స్టిక్ ఉందా? 500కు ఇంకో 500 యాడ్ చేశారు. మన స్థాయిని బట్టి చూసుకుంటే అది ఏమాత్రం సమంజసమేనా? ఎందుకు ఆ రకంగా తీర్పులు ఇస్తున్నారు అని మనం ప్రశ్నిస్తే చట్టంలో వెసులుబాటు ఎంతవరకు ఇవ్వచ్చనే ఉంది. కానీ ఎందుకు ఇస్తున్నారు అంటే మరి ఆ సున్నితత్వం మరి మనం ఏం ప్రశ్నిస్తాం? మళ్ళీ మేము ఆ హైకోర్టుకు పోవటం, సుప్రీంకోర్టుకు పోవటం తప్ప. అది కూడా ఆ పార్టీలు ఓపుకుంటే మా వరకు మేము పోరాడగలం, కానీ ఉచితంగానైనా. ఇప్పుడు కోర్టులు ఎందుకు అట్లా ప్రవర్తిస్తాయనే దాని మీద మనం చెప్పలేము. ఇంకొకటి అయితే నేను చెప్పగలను, అనే హక్కు కూడా లేదు. కోర్టులు కూడా రైట్ అడిగే హక్కు లేదు, ఛాలెంజ్ చేయడం తప్ప పై కోర్టులో. ఇక రఘురామకృష్ణ ఇప్పుడైతే ఈ తెలంగాణ హైకోర్టులో దీనికి వేగంగా జడ్జిమెంట్ వస్తుందా? మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు గతంలో డిబేట్లోనే, ఇది ఒక బ్రహ్మాస్త్రం వేస్తున్నారు రఘురామకృష్ణరాజు అనేటు. దానికి కారణం ఏంటంటే కంటిన్యూగా ఆయన్ని కోర్టు దగ్గరికి తెప్పించేటువంటి ఇది ఆయన మిస్ అవుతున్నారు కాబట్టి అన్నట్టు. అలాగా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? నేను ఇందాక చెప్పిన 2 పాయింట్లు అట్లా సూపర్ఫిషియల్ టచ్ చేసి వెళ్ళిపోయి అయ్యే బ్రహ్మాస్త్రాలు సార్. అది ఖచ్చితంగా సుప్రీంకోర్టులోకి వెళ్తే కన్సిడర్ చేస్తారు, హైకోర్టులో కన్సిడర్ చేస్తారు లేదు తెలియదు. కానీ మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. నేను రాజకీయ ఉద్దేశాలతో నేను కేసులు వేశాను, కేసీఆర్ గారి మీద కేసులు వేశాను. నేను జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి మీద కేసులు వేసి ఆయన పెళ్లిలో 1 సంవత్సరం పాటు అయిపోయాను. కేసీఆర్ మీద ఈ రోజు కూడా బందర్లో కేసు ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. రెండో కేసు జడ్జి గారు నన్ను బతిమాలితే నేను వదిలేసా. ఎందుకు తెలుసా? ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పెంటగా ఉంటది అన్నాడు. రెండోది ఏంటంటే ఆంధ్ర బ్రాహ్మణుల గురించి మాట్లాడాడు. ఆంధ్ర బ్రాహ్మణుల గురించి మాట్లాడేది ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. ఇది బయట ప్రపంచానికి తెలియదు. అయితే జడ్జి గారు ఆంధ్ర విచారణ జరగట్లేదా? మాట్లాడితే లేదు, స్టిల్ పెండింగ్. అంతే, ఇన్వెస్టిగేషన్ అట్లా దాన్ని లాక్ చేస్తారు. ఇక క్రైమ్ అయితే క్రైమ్ గానే ఉంది. రైట్. ఇప్పుడు మేము అప్పుడు ఏంటంటే జనార్దన్ రెడ్డి రాజకీయ భావజాలంతో కేసులు వేసాం సార్. ఇప్పుడు అంత మాత్రం వేసి హక్కు లేదంటే ఇది రఘురామకృష్ణరాజు వేసింది పొలిటికల్ వెండాటాతో వేసినటువంటి కేసు, బెయిల్ క్యాన్సిలేషన్. అది సుబ్బారావు గారు ఆ రోజు అది 100% అది దానికి గ్రౌండ్స్ ఉన్నాయి, అయిపోద్ది అని ఆయన సంకలు గుద్దుకున్నారు. ప్రతి డిబేట్లో గుద్దుకుంటున్నాడు ఆయన సంకలు. మేము ఖచ్చితంగా చెప్పాము, అది ఖచ్చితంగా అది బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాము. అదే జరుగుద్ది, హైకోర్టులో అదే జరుగుద్ది, సుప్రీంకోర్టులో కూడా అదే జరుగుద్ది. దీంట్లో వేరే విషయం ఏమి లేదు. ఒక బెయిల్ క్యాన్సిలేషన్కి కావాల్సిన గ్రౌండ్స్ ఆయన ఎస్టాబ్లిష్ చేయలేడు. అలాంటి ఇది ఎక్కడా కూడా కండిషన్స్ వైలేట్ కాలేదు. అది 101% కరెక్టు. ఇంకా ఎస్ఓపి రూల్స్ ప్రకారం, హైకోర్టు ప్రకారం ఆయన జడ్జి గారు రాశారు, దాన్ని తప్పు పడుతున్నారు. అది హైకోర్టు దాంట్లో దాని రూల్స్ స్టాండర్డ్ ఆపరేట్స్ ప్రొసీజర్ ఉందండి. అక్యూజ్డ్ ఎవరు కూడా కోర్టుకు రావద్దని కరోనా పీరియడ్లో ఉంది, దాన్ని ఉటంకించారు. అదేదో తప్పుగా
జడ్జి గారు రాసినట్టుగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి చూసుకోండి, సర్కులర్స్ చూసుకోండి. క్రిమినల్ కోర్ట్స్కి ఎవరెవరు హాజరు కావాలి, ఎప్పుడు హాజరు కావాలనే దాని మీద ఎవిడెన్స్ల మీద ఒక సర్కులర్ ఇచ్చింది హైకోర్టు. దాని ప్రకారం ఆయన అటెండ్ కావట్లేదని చెప్పారు. అంతేగాని అది కోవిడ్-19లో ఉన్నటువంటి సర్కులర్ ప్రకారం జరిగిందని చెప్పారు. కానీ జడ్జి గారు ఆయన సొంతంగా రాయలేదు. అది హైకోర్టు ఆర్డర్ ప్రకారం జరిగింది. అంతేగాని ఇది కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చు. వీడియో కాన్ఫరెన్స్ అది ప్రొవైడ్ చేస్తే కదా, జనరల్ ఎంక్వైరీ కదా ఇది. ఇప్పుడు దాన్ని ఏదో తప్పు పట్టి దాన్ని లోపంగా తీసుకొని రేపు ఇది వద్దన్నమాట కరెక్ట్ కాదు. ఎన్ని చేసినా కానీ కేసు ఆగిపోమని కాదు కదా, కేసు కంటిన్యూ కేసు ఎక్కడ ఆగలేదండి. కేసు ఎక్కడ స్టే కాలేదండి గుప్తా గారు. కేసు కంటిన్యూ అవుతుంది. సో ఆయన అటెండ్ కాని దానికి కారణాలు చెప్తూ రాసినటువంటి రీజను స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అడాప్టెడ్ బై ద హైకోర్టు ఇచ్చిన రూల్స్ ప్రకారం అక్యూజ్డ్ రాలేదు, అది రాశారు ఆయన. అంతేగాని కేవలం మనం ప్రతిదాన్ని దాంట్లో ఒక లోపం ఉందంటే లోపంగా మీకు కనిపించవచ్చు, అది రేపు హైకోర్టు క్లారిఫై చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది పొలిటికల్ వెండేటా ఉన్నటువంటి కేసు కాబట్టి దీంట్లో ఎలాంటి ఇది జరగబోదని మా అభిప్రాయం. అసలు విషయం సాయి గారు మీరు గమనించండి. అసలు విషయం ఏమిటంటే నార్మల్ గా కింది కోర్టులు ఏం చేస్తాయంటే క్రిమినల్ ఎంపీలు కానీ ఐఏలు కానీ పెండింగ్ ఉన్నప్పుడు మెయిన్ ఇష్యూస్ ను విచారణకు తీసుకో. ఈ టెక్నికాలిటీని, ఈ ఫార్మాలిటీని ఏదైతే ఎస్టాబ్లిష్డ్ ఫార్మాలిటీ ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు, ఇరు పార్టీలు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ విషయాలు వీళ్ళకి తెలియకూడదు, వీళ్ళ విషయాలు వాళ్ళకి తెలియకూడదు అని ప్రపంచానికి తెలియకుండా వీళ్ళు ఎత్తుగడ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు క్లారిఫై చేయాల్సింది ఏమిటంటే క్రిమినల్ ఎంపీలు కానీ ఐఏలు పెండింగ్ ఉన్న విషయాన్ని మీరు పట్టించుకోకుండా మెయిన్ కేసును ముందుకు తీసుకుపోండి అని ఒక డైరెక్షన్ ఇవ్వాలి. కాకపోతే దురదృష్టం ఏమిటంటే రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో, కేసులు తెలంగాణలో, రెండు ప్రభుత్వాలు విడిపోయినాయి. ఆ హైకోర్టుకు సంబంధం లేదు, ఈ హైకోర్టు చేత కాదు. సో ఈ పరిస్థితిలో మనము తెలంగాణలో జరిగే విషయాన్ని ఈ ప్రామినెంట్ గా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, కానీ వాస్తవానికి జరుగుతుంది ఈ టెక్నికాలిటీ. అంటే ఈ దేశంలో ఏదైతే బ్రిటిష్ సిస్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నామో, ఆంగ్లో సాక్సన్ మెథడ్స్ ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి బయటపడాలి. మనం ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తే మ్యాటర్లు అన్ని కూడా ఇంకొక 10 సంవత్సరాలు మనం మాట్లాడినా కూడా బేసికల్ గా ఇండియనైజ్డ్ జ్యుడిషియరీ ఏదైతే రావాలో మన పరిస్థితులకు అనుగుణంగా, మన వాతావరణ పరిస్థితులకు, మన ప్రజలకి, మన భాష, మన మంచి చెడ్డ దీని గురించి రాసుకోకుండా ఎక్కడో బ్రిటిష్ యూరోపియన్ రాసిన చట్టాలని శాశ్వతంగా మన మీద మోసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్. ఈ ప్రొసీజర్ కోడ్ లో ఏం చెప్పాలో, ఏం చేయాలో, అసలు వ్యవస్థ ఎలా ఉండాలో ఎవరికి పట్టడం లేదండి. కాబట్టి ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు, సంపూర్ణంగా. కాబట్టి ప్రెస్ హ్యాస్ టు వేకప్ టు దిస్ కాల్. మీరు యూ హ్యావ్ టు గివ్ ఏ కాల్ ప్లీజ్. కాబట్టి జగన్ గారి బెయిల్, జగన్ గారి కేసులు తెగేదంటూ ఏముండదండి. యూ కెన్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్. ఈ వ్యవస్థలో, ఈ క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో ఏ వ్యక్తి క్రైమ్ చేసి భయపడాల్సిన సందర్భమే లేదు. ఆ క్రైమ్ చేసిన తర్వాత ఆయన ఒక స్లీవ్ మీద వేసుకోవచ్చు, గుడ్డల మీద. నాకు ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది, భారతరత్న వచ్చింది అన్నట్టు నేను 2 మర్డర్లు, 3 మర్డర్లు, 4,000 కోట్లు, 8,000 కోట్లు చెప్పుకొని అది ఒక పెద్ద గుడ్డిల్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రపంచం అంతా తిరగచ్చు. కాబట్టి ఇప్పుడుండే ఈ భారతదేశంలో అమల్లో ఉండే క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానీ, లేదంటే క్రిమినల్ కోర్ట్స్ కానీ, జడ్జెస్ ల్యాకింగ్ కానీ, స్టాఫ్ లేకుండా పోవడం కానీ, భవనాలు లేకుండా పోవడం కానీ, ఇవన్నీ కలగలిపితే వచ్చేది జీరో. ఒక్క కేసు కూడా ముందుకు పోదండి. ఇప్పుడు జనసేన నాయకులు చెప్పినట్టు చిన్న డొమెస్టిక్ వైలెన్స్ కేసులో కూడా సిస్టమేటిక్. మనం డైవర్ట్ కావద్దు, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. వేరేది జ్యుడిషియరీకి సంబంధించిన మూల సూత్రాల మీదకి వెళ్ళొద్దు మనం. రైట్. అంటే అది మళ్ళీ ప్రజలకి ఒక అపనమ్మకాన్ని కల్పించే పని అవుతుంది. అది వదిలేద్దాం మనం. దాన్ని అనవసరమైనటువంటి కాన్సెప్ట్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ విజయసాయి రెడ్డి జగన్ కేసులో ఏమవుతుందని భావిస్తున్నారు? అబ్సల్యూట్గా ఏం జరగదండి, ఏం జరగదు. యూ కెన్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్. ఏం జరగదు, జరగనీయరు. ఒక టెక్నికాలిటీ తర్వాత ఇంకో టెక్నికాలిటీ పుట్టుకొస్తా ఉంటది, ఒక ప్రయోజనం తర్వాత ఇంకో ప్రయోజనం పుట్టుకొస్తా ఉంటుంది తప్పితే ఇద్దరికి ఏం హాని జరగదు, ఇద్దరి పబ్లిసిటీ ఆగదు. రైట్. ఇక్కడ సుబ్బారావు గారు, ఇందాక మీరే చెప్పారు, దానివల్లనే పబ్లిక్కి తెలిసింది టెక్నికల్ రీజన్ మీదన వెనక్కి ఇచ్చారని మాత్రమే పత్రికలు రాసినాయి. ఆ టెక్నికల్ రీజన్ ఏంటి అన్నది మీరే చెప్పారు. అంటే రఘురామకృష్ణరాజు బెయిల్కి దీనికి సంబంధం ఏంటి? సుబ్బారావు గారు, మీది మ్యూట్లోకి వెళ్ళింది, చూడండి ఒకసారి ఆడియో. సాయి గారు,
రియల్గా కనుక ఆలోచిస్తే ఈ బెయిల్కి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సాయి రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ బెయిల్ రద్దు పిటిషన్కి, రామకృష్ణరాజు గారికి బెయిల్ ఆర్డర్కి ఏమీ పొంతనేం లేదండి. ఎందుకంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వాడు వేరే కేసు వేయకూడదని చట్టంలో ఎక్కడా చెప్పలా. కాబట్టి ఆయన నేరారోపణలు ఉన్నాయి, ఆయన ప్లీ తీసుకున్నారు. చాలా ఆయన మీద ఇక్కడ నా డౌట్ ఏంటంటే సాధారణంగా పిటిషన్ వేశాక వీళ్ళ అభ్యంతరం కింద అది వస్తుంది, కానీ డైరెక్ట్గా రిజిస్ట్రీనే దాన్ని తీసుకోవడానికి ఈ ముక్క అడిగారు అంటే ఏముంటుంది దాంట్లో? ఎంత కోర్టులో ఫైల్ చేశారండి? ఒకటి సాయి గారు, ఆల్రెడీ సంబంధం లేని అంశంగా అయితే నేను భావిస్తా ఉన్నా దాన్ని. ఎందుకంటే రామకృష్ణరాజు గారు బెయిల్ ఆర్డర్కి, లేకపోతే సాయి రెడ్డి గారికి, అలానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు పిటిషన్కి అయితే ఏం సంబంధం లేదు. కానీ రిజిస్ట్రార్ అడిగారు కాబట్టి తప్పనిసరిగా ఆ పిటిషన్ వెరీ రిలవెంట్. శాంతిప్రసాద్ గారు ఏంటి ఇక్కడ నేను చిన్న పాయింట్ చెప్తాను సుబ్బారావు గారు మీ దానికి. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు కౌంటర్ వేసిన తర్వాత దానికి మళ్ళీ కౌంటర్ వేయమని రఘురామ కృష్ణరాజుని అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తనకు బెయిల్ వచ్చిన సంఘటన, తనని హింసించిన సంఘటన, ఇవన్నీ కూడా ఆయన గొదగుచ్చి మళ్ళీ రీకౌంటర్ వేయడం జరిగింది. ఇది ఆ కౌంటర్ వేసినప్పుడు అయితే అప్పుడే బహుశా వేసి ఉంటాడు, అది పార్ట్ ఆఫ్ ది రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఆ దాని మీద అబ్జెక్షన్ తీసుకోవడం వల్ల పెద్ద ఇదేం కాదు, అది రొటీన్ అబ్జెక్షన్ తప్ప సీరియస్ టెక్నికల్ అబ్జెక్షన్ అయితే కాదు. మీరు ఇంక్వైరీ చేసింది కూడా అదే కదా, దే హావ్ ఛాలెంజ్డ్ దట్ ఆర్డర్ వర్చువల్లీ ఇండైరెక్ట్లీ. సో ఆ విషయాలు కూడా ఇప్పుడు లోతుకి వెళ్తాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటము సాక్షులే కాదు, ఇతర వ్యక్తులు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనే దాని మీద రఘురామ కృష్ణరాజు కూడా ఈ రకంగా చేయడం అందులో భాగమా కాదనేది ఇప్పుడు రేపు కన్సిడరేషన్ లోకి రావచ్చేమో. ఒకటి సాయి గారు, శాంతిప్రసాద్ గారు చెప్పింది కూడా పరిగణలో తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆయన వేసినటువంటి రిటర్న్ ఆర్గ్యుమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఈ పిటిషన్ వేసిన తర్వాత నన్ను ఈ విధంగా టార్చర్ చేశారు, ఈ విధంగా నా మీద దేశద్రోహం నేరం పెట్టారు, అంతేకాకుండా నన్ను ఆ నియోజకవర్గానికి వెళ్లకుండా అనేక మంది ఇబ్బందులు పెడుతూ ఉన్నారని చెప్పేసి అనే అంశాన్ని ఆయన ప్రస్తావించాడు. ఒకటి నిజంగా, అంతేకాకుండా మన ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డను కూడా ఆయన వన్ ఆఫ్ ది విట్నెస్, ఆయన్ను కూడా ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందనే అంశాలు కూడా దాంట్లో ప్రస్తావించాడు. అవన్నీ కింద కోర్టులో అయిపోయినాయి. ఇప్పుడు పై కోర్టులో నేను అన్న పాయింట్ ఇక్కడ టెక్నికల్ రీజన్ అంటే అసలు ఈయన బెయిల్ రద్దు అంటే ఈయన కేసు పెట్టే టైంకి అయితే కేసులో నిందితుడు కాదు, ఈయన ఈ వాదనలు అయిపోయిన తర్వాత ఈయన మీద అరెస్ట్ అన్నటువంటి పాయింట్ కూడా పెట్టుకొచ్చారు కదా. ఇవాళ ఆ బెయిల్ కాన్సెప్ట్ అడిగారు అంటే రీజన్ ఏమై ఉంటుంది అని అంటే, ఒకటండి, బెయిల్ కాన్సెప్ట్ అడిగారంటే రామకృష్ణరాజు గారు ఏదైతే తన వాదనలో తీసుకున్నాడో, నన్ను ఇలా ఈ బెయిల్ అప్లికేషన్ రద్దు చేయమన్నప్పుడు పిటిషన్ వేసిన తర్వాత నన్ను ఈ విధంగా తప్పుడు కేసు పెట్టేసి దేశద్రోహ నేరం పెట్టేసి నన్ను అరికాలు కోటింగ్ ఇచ్చేసి విపరీతమైన గాయాలు చేశారు, అవి ఆ హాస్పిటల్ కూడా నిరూపణ అయ్యాయని చెప్పేసి ఏదైతే వాదన తీసుకున్నారో ఆ వాదనకి పటుత్వం కలిగించడానికి ఈ యొక్క బెయిల్ ఆర్డర్ అడిగి ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సాయి గారు. కాబట్టి ఆ విధంగా ఇందాక మన బీజేపీ విషయం చెప్పారండి. మళ్ళీ మనం వేరే టాపిక్ వెళ్ళదు, దీని దగ్గర కంక్లూడ్ అవుదాం. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, అదే ఏ క్లారిఫికేషన్ అడగదలుచున్నారు మీరు చెప్తే నేను చెప్తాను సార్. అదే అంటే ఆ టెక్నికల్ కాన్సెప్ట్లో ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అన్నటువంటి వ్యవహారం మరింత బలాన్ని చేకూర్చేటువంటి అంశమా, లేదంటే అందులో ఏదైనా ఇష్యూ ఉందని చెప్పి అడిగి ఉంటారా? అంటే ఆయన మొదట వేసిన పిటిషన్ లో ఏమని చెప్పారంటే సమాజాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అనే మాట ఒకటి లేవనెత్తాడండి. దాన్ని కన్సాల్ట్ చేస్తూ ఈ రీజాయిండర్ పడేశాడు. ఆయన వేసిన పిటిషన్ కౌంటర్ వేసి దానికి రిజైండర్ పడేశాడు. ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది అంశం కింద పరిగణించాలి. అంటే సాక్షులు బెదిరించడమే కాదు, సమాజాన్ని కూడా ఈ రకంగా బెదిరిస్తున్నారా లేదా, ఇది ఎంతవరకు సహేతుకం, చట్టపరంగా ఆ ఫ్రేమ్వర్క్ లో ఫిట్ అవుతుందా లేదా అనే కోణాన్ని పరిశీలించాలనుకుంటే వాటికి ఖచ్చితంగా ఇది ఉపయుక్తం అవుతుంది. అప్పుడు దానికి సంబంధించిన ఉత్తర్వు కాపీలు కూడా పరిశీలన చేయాల్సిందే. సాయి గారు, ఒక క్లారిఫికేషన్ ఇక్కడ,
రైట్ రఘురామకృష్ణరాజు రాసినటువంటి గ్రౌండ్స్లో ఈ బెయిల్ ఆర్డర్లో రాసినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందువలనే మళ్ళీ ఆ బెయిల్ ఆర్డర్ కాపీ అడిగారు. అది వాస్తవం. ఆ బెయిల్ గ్రౌండ్స్లో రాసినప్పుడు ఆ బెయిల్ కాపీ వేయలేదనేది అబ్జెక్షన్. అది సెక్షన్ అబ్జెక్షన్. ఏదైతే గ్రౌండ్స్లో బెయిల్ ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ రాశారో దాంట్లో కొన్ని పాయింట్లు రాశారో మరి ఆ బెయిల్ ఆర్డర్ కాపీ ఏదనే దానికి ఒక రిజిస్ట్రీ ఒక అబ్జెక్షన్ తీసుకుందనమాట. దానికోసమే ఆ బెయిల్ ఆర్డర్ కాపీ వేయాలి అంతేగాని అక్కడ ఏదో నిరూపించాలని చెప్పి సెక్షన్లో ఏం చెప్పలేదు. గ్రౌండ్స్లో రాసిన కారణాల్లో బెయిల్ ఆర్డర్ ఉంది. జనార్దన్ రెడ్డి మీరు చెప్పింది వాస్తవం అయితే అది ఆర్డర్ లేకుండానే ఈ కోర్టు తీర్పు ఇచ్చిందంటే మరి తప్పు ఎవరిదవుతుంది? ఆర్డర్ లేకుండా తీర్పు లోయర్ కోర్టులో ఉంది. లేదు అంటే శాంతి ప్రసాద్ గారు లోయర్ కోర్టులో వేశారు. తప్పు ఎవరిదవుతుంది? లోయర్ కోర్టులో వేశారు. తప్పదా? లోయర్ కోర్టులో వేశారు సార్. రికార్డ్ అవుతుంది కదా. రికార్డు తెప్పించట్లేదండి. ప్రస్తుతం ఆయన గ్రౌండ్స్ లో రాశారు. ఆ కాపీ అడిగారు. అందుకుని అడిగారు అడిగారని చెప్తున్నా. కింద కోర్టులో లేదని కాదు, కింద కోర్టులో ఉన్నాయి. అన్ని కాపీలు ఉన్నాయండి. కింద కోర్టులో కాపీలు ఉన్నాయి, వాట్సాప్ చాట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కింద కోర్టులో అన్ని సమగ్రంగా కౌంటర్లు అన్ని వేశారు. అందుకోసం ఆయన రాసిన గ్రౌండ్స్ లో ఆ వర్డింగ్స్ బెయిల్ ఆర్డర్ కాపీలో ఉన్నాయా లేదనే దాన్ని సెక్షన్లో వెరిఫై చేసుకోవడానికి ఆర్డర్ కాపీ ప్రొడ్యూస్ చేయమన్నారు. కింద కోర్టులో అన్ని వేశారు. టోటల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం వేశారు అక్కడ సుప్రీంకోర్టు. మెల్లమెల్లగా వస్తుంది అది రికార్డు కింద కోర్టు నుంచి పై కోర్టు. సర్లేండి, అది ఎప్పుడైనా రానండి. ప్రస్తుతం అయితే నంబర్ చేయాలంటే ఆ గ్రౌండ్స్లో రాసినటువంటి ఆర్డర్ కాపీ కావాలిగా. అవును, అంతే అంతకంటే ఏం లేదండి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ కేసులో మీరేమనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి గారు? నెక్స్ట్ ఈ కేసులో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడానికి రెడీలో ఉన్నారా, లేకపోతే హైకోర్టులో ఈ కేసు ఏమవుతుందని భావిస్తుంది మీ పార్టీ? సార్ సాయి గారు, నేను మొదటి నుంచి చెప్తున్నా, రాజకీయ కోణంలో రాజకీయ వెండేటాతో రాజకీయ కక్ష సాధింపుతో జరిగినటువంటి కేసే కానీ దీంట్లో ఎలాంటి గ్రౌండ్స్ లేవు. బెయిల్ క్యాన్సిలేషన్ చేయాలంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయాలి. ఆ కండిషన్స్ ఏవి వైలేట్ కాలేదు. కింద కోర్టులో కూడా అదే చెప్పింది. సిబిఐ వేసినప్పుడు కూడా అదే చెప్పింది. రేపు హైకోర్టు కూడా అదే చెప్తుంది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. రాసి పెట్టుకోండి. రైట్. ఇక్కడ ఫైనల్గా శాంతి ప్రసాద్ గారు, కోర్టు గతంలో సుప్రీంకోర్టే రాజకీయ నేతలు పిటిషన్లు వేసినటువంటి సందర్భంలో రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాన్ని వేదికగా వాడుకోవద్దు అని. అయితే ఇప్పుడు ఈ పిటిషన్లలో ఎక్కువగా రాజకీయ నేతల దాన్ని అమలవుతూ ఉన్నాయి. ఎలా చూడాలి ఇది? అట్లా కాదు సాయి గారు. ఇప్పుడు ఒక్కొక్కసారి సందర్భంలో ఏంటంటే కొంతమంది జడ్జిలు సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొంత సోషల్ మదింపు చేసిన వాళ్ళు రావడం వల్ల వాళ్ళ ముందుకు ఇటువంటివి వస్తే అవి కొంత వేగంగా ముందుకు వెళ్తుంటాయి. అంతే తప్ప కోర్టులో ఎప్పుడు రావని కాదు. వీళ్ళు ఏంటంటే కొంత దాన్ని ఎక్స్పీడియేట్ చేస్తారు. ఇప్పుడు పిల్ అనేది అంటే ఏంటంటే మన ఒరిజినల్ టర్మ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. చివరికి అది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అన్నారు. ఇప్పుడు మన జనార్దన్ రెడ్డి గారి ఉద్దేశం ద్వారా అది పొలిటికల్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ కింద రూపాంతరం చెందిందని ఇప్పుడు దాని సీక్వెన్స్ చెప్తున్నారు. కానీ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా ప్రజా బాహుళ్యానికి విస్తృతంగా అది గన అవసరం అయితే ప్రతి వాడు వేయాల్సిందే. దాని మీద కోర్టులు తీర్పు చెప్పాల్సిందే. అది రాజకీయ నాయకుడు వేసాడా ఇతరత్వ, కానీ రాజకీయ నాయకుడు వేస్తే ఎందుకు వేసాడు అనేది ఆ కారణం చూపించకపోతే అది నెంబర్ అవదు. ఎందుకంటే ఇందాక మా సోదరుడు రెడ్డి గారే చెప్పాడు అది నెంబర్ అవడానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటనేది. పైగా అది గన ద్వేష భావంతోనో లేకపోతే ఇతర కారణాలతో ఇస్తే ఆ వ్యక్తుల మీద తీవ్రమైన చర్యలు కూడా తీసుకునే ఆస్కారం కూడా ఉంది. అది ఈ మధ్య కూడా మనం కొన్ని కోర్టుల ద్వారా అట్లా జరగడం కూడా మనం చూసాం. వాళ్ళకి 10,000, 20,000, 50,000, లక్ష అట్లా ఫైన్లు వేసిన సంఘటనలు కూడా మనం చూసాం. అండర్టేకింగ్ కూడా వాళ్ళు ఇవ్వాలి. ఫైనల్ గా మీరేమంటారు సుబ్బారావు గారు? ఒకటి సాయి గారు, డెఫినెట్ గా జనార్దన్ రెడ్డి గారు చెప్పినంత ఈజీగా అది ఆ యొక్క బెయిల్ రద్దు పిటిషన్ పోద్ది అనేది నేను అనుకోను. డెఫినెట్ గా హైకోర్టులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయన సుప్రీంకోర్టుకు పోతాడు, లేకపోతే రామకృష్ణరాజు గారు ఓడిపోయినా ఈయన సుప్రీంకోర్టుకు వెళ్తాడు. ఈ ఇష్యూ అయితే డెఫినెట్ గా సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం అయితే ఆర్థిక నేరారోపణలు వ్యక్తులు పరిపాలన ఎలా ఉండాలి, లా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ నేరస్తులు రాజకీయాల్లో ఉండొచ్చా ఉండకూడదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే నేరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనేది చాలా స్పష్టంగా ఈ కేసులో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇది ఒక సెన్సేషనల్ తీర్పు కాబోతా ఉందనేది నా యొక్క అభిప్రాయం సాయి గారు. రైట్. ఫైనల్గా గుప్తా గారు. రాజకీయ పార్టీలకు నిజంగానే అంత స్వచ్ఛమైన ఆలోచనలు ఉండే పక్షంలో వాళ్ళు ఇండిపెండెంట్ గా ప్రొసీజర్ ఇవాల్వ్ చేసేది వాళ్లే, రాసే చట్టాలు రాసేది వాళ్లే, అమలు పెట్టేది వాళ్లే. ఈ చట్టాలని ఇప్పుడు ఎక్కడెక్కడైతే మిగతా ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఈ పాటికి అమెండ్ చేసి ఉండొచ్చు. అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, సిఆర్పిసి అమెండ్ చేయండి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్ చేయండి, ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు ఉండాలంటే పలానా రకంగా ఉండాలా, ఏమి తీసుకురాలేదే. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ తన అజెండాలో కానీ మేనిఫెస్టోలో కానీ పెట్టలేదు. కాబట్టి ఈ రకమైన ఇంత విస్తృతమైన ఆలోచన ధోరణితో సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టులు హ్యాండిల్ చేస్తారని నాకైతే విశ్వాసం లేదండి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్యూర్ క్రిమినల్ ఎంపీ, ఎ స్మాల్ ఎంపీ ఫైల్డ్ బై నాన్ ఎంటిటీ, ఎ పర్సన్ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది జాబ్. ఆయన ఇంట్రెస్ట్ వేరే ఇంట్రెస్ట్ అనేది ప్రస్ఫుటంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు అండ్ ఆపోజిట్ పార్టీ కూడా ప్రూవ్ చేసింది. ఇట్స్ ఎన్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్. కాబట్టి ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ చెప్పే విషయాన్ని ఏ స్థాయిలో ఎంత మదింపు వేసి ఎట్లా ఆర్డర్స్ ఇవ్వాలనే విషయంలో వేరే మెజర్మెంట్స్ ఉంటాయి. ఇంత విస్తృతమైన సామాజిక యాంగిల్ తీసుకొని విస్తృతంగా పరిపాలనలోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆ ఉద్దేశము లేదు, అంత ఉత్సాహము లేదు. ఇంకా కోర్టులు చేస్తే కానీ ప్రొయాక్టివ్ అంటారు, మీరు యు ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటారు, లేదంటే యు ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ది ఎగ్జిక్యూటివ్ అంటారు. కాబట్టి ప్రతి జడ్జి గారు ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భం అయితే ఉంది. కానీ ఈ మ్యాటర్ ఎజిటేట్ కాలేదు అసలు. ఆ బెయిల్ పిటిషన్ దట్ వాజ్ నాట్ ది పాయింట్ దట్ వాజ్ ఎజిటేటెడ్. సో మన సుబ్బారావు గారు చెప్తున్నారు కానీ ఐ డోంట్ థింక్ దట్స్ పార్ట్ ఆఫ్ ది ప్లీడింగ్స్, ది బెయిల్ పిటిషన్. అది దాంట్లో రాయలేదు అలా. ఈ ఉద్దేశంతో వేసామండి. ఇది సామాజికంగా ఇది విప్లవాత్మకమైన ధోరణులతో మార్పులు తీసుకొచ్చి సమాజ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి దీన్ని ఎంటర్టైన్ చేయండి అని అడిగినట్టుగా నాకు అనిపించడం లేదు. ఆ ప్లీడింగ్స్ అలా లేవు. కాబట్టి జగన్ గారి బెయిల్ క్యాన్సిలేషన్ అనేది ఆల్వేస్ కలే, ఇది జరిగేది కాదు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ అండి. పొనక జనార్దన్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, సుబ్రాజ్ గుప్తా గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు. రోజుకొక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అంశాలకి రాజకీయం ఒకవైపు, న్యాయస్థానాలలో వివాదాలు మరొక వైపు. ఈ వివాదాల మీద ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు విచారణ జరుపుతున్నాయి, తీర్పులు ఇస్తున్నాయి. ఆ తీర్పులలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు దానికి పైకోర్టులలో అప్పీళ్ల నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేక సార్లు ఈ వేదికల మీదకి వెళ్తున్నాయన్నటువంటి సందర్భంలో వివిధ వర్గాలు ఇచ్చినటువంటి సమాధానం అది. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు ఏమవుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బిల్డింగ్ మరి హాస్పిటల్ మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.